దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. ఆమెను చాలా సంతోషం. చక్కటి ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడినారు. నిజంగానే ఆత్మలను కదిలించగలుగుతూ దేవుడి యొక్క ఆత్మవశులగునట్లుగా కీర్తనలు పాడుటకు కూడా ప్రత్యక్షత కావాలి. బైబిల్లో ఒక ప్రవక్త ఇలాగే దేవుడి యొక్క రాజు అయినటువంటి యెహోషాపాతు దేవుడి యొక్క వాక్యానికి విరుద్ధంగా దొరుకుతున్న మరొక రాజుతో పాటు కలిసి యుద్ధమునకు పోవలనా వద్దా అన్న విషయంలో విచారణ చేయటకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అంటాడు, నాకు వాయిద్యములు వాయించేటువంటి ఒక వ్యక్తిని తీసుకోండి రండి అని చెప్తా ఉంటాడు. అసలు ఆ సంఘటనను కొంత లోతుగా మీరు పరిశీలనగా చూస్తే గనక ప్రవక్త లాంటి వాడికి ప్రార్థన సరిపోదా? ప్రవక్త లాంటి వాడికి దేవుడు ఆత్మ సరిపోలేదా? ప్రవక్త లాంటి వాడికి ఆత్మవశుడై దేవుడి యొద్ద నుంచి సమాధానం తెచ్చుకోవడానికి తన చుట్టూ ఉండేటువంటి ఆ శిష్యుల సహవాసం సరిపోలేదా? పోనీ దేవుడి ఆజ్ఞల ప్రకారం నడుచుచున్న తన విధేయత సరిపోలేదా? ఏది లోపముగా అనిపించి ఆయన ఆ సంగీతంలో వాయించే ఒక వ్యక్తిని ఎందుకు తెమ్మని చెప్పాలా? అక్కడ నిజంగానే వాయిద్యములు వాయించుచున్నటువంటి ఆ తీరులో ఒక చక్కటి అద్భుతమైన తీరును చూపుతూ ఉంటున్నాడు అక్కడ బైబిల్. సౌలుకు కూడా ఒక అపవిత్రాత్మ పట్టినప్పుడు దావీదు వాయించేటువంటి ఆ వీణను బట్టి మాత్రమే, వీణ అంటే మనము చూసేటువంటి ఈ వీణలా ఉండదు. అది ఇది తెలుసుగా, ఇటు ఒకటి చిన్న పెద్ద గుండ్రంగా ఉండి చివరిలో పొడుగా ఉండి టింగ్ 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 అన్నట్లు ఉండదు. అది వాళ్ళ దగ్గర ఉండే వీణ డిఫరెంట్గా ఉంటుంది. ఈ షేప్లో ఉండి పైనుంచి అడ్డంగా ఇలా గీతలుగా దారాలు ఉంటాయి. దాన్ని వాయిస్తున్నప్పుడు అతనిలో ఉన్న అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. దావీదు ఏం వాయించి ఉండేవాడు? సినిమా పాటలా? దావీదు వాయిస్తున్నప్పుడు సరే రాజు కోసం వాయించాలి కాబట్టి ఇలా వాయించి ఉండేవాడా? అంటే నేను కొంతమంది పాడుతుండగా వాళ్ళ ముఖాలు అలాగే చూస్తూ ఉంచాను. కొంతమంది దావీదు వాయిస్తుండగా ఇట్లా వాయిస్తుండగా పక్కన ఫోను ఇట్లా నడు వాయిస్తాడా? ఎందుకని? ఆయన దేవుణ్ణి ఆరాధించుటలో నిజంగానే చాలా ఉన్నతమైన స్థానానికి చేర్చబడ్డాడు. ఆయన సంతోషాన్ని, బాధను, భయాన్ని దేవుడి యొద్ద నుంచి కొంత దూరం జరపడాన్ని కూడా ప్రతిదాన్ని కూడా ఆయన పాటల రూపంలో వ్యక్తపరిచేట్టుగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాటలు ఎప్పుడు ఉత్పత్తి అయ్యో తెలుసా? మన మాటలు అవి భావోద్వేగాలను జోడించినప్పుడు అది తీవ్రతరమైనటువంటి స్థానాన్ని చేరుకోగానే పాటలుగా మలచబడతాయి. మీరు వింటున్నారా? సాధారణమైన మాటలే ఒక భావోద్వేగాన్ని ఎక్కువైన పోషణలో పొందుకోగానే అది పాటగా మలచబడుతుంది. అది కోపంతో పాడిన ఉద్యమాలు కూడా అట్లాగే చేస్తారు. ఎస్ఆర్ ఉద్యమ పాటలు చూసారా ఎలా ఉంటాయి? బండి గట్ట ఏదో పాడుతూ ఉంటుంది. ఎస్ఆర్ ఇవన్నీ దేంటి అంటే తిరుగుబాటులో, ఎదురుపాటుల్లో వారు అనుభవించుతున్నటువంటి దాన్ని ఎక్కువైనటువంటి ఎమోషన్తో, భావోద్వేగంతో అది మిళితం చేయబడగానే అది పాటగా మలచబడుతుంది. ఇప్పుడు నువ్వు నేను కూర్చొని ఆత్మవశం అయ్యేటట్టుగా పాడలేకపోతున్నామంటే దేవుణ్ణి కూర్చున్నటువంటి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఆ భావోద్వేగం లేదు మనలో, అది కలగట్లే. కొంతమందికి ఒకే పాట కొంతమందికి కన్నీళ్ళు గారుస్తుంది, కొంతమందికి గుండెల్ని పిండి చేస్తుంది, కొంతమందికి గలములను సరళం చేస్తుంది, కొంతమందికి కనీసం పెదవులు కూడా కదిలించలేదు, కొంత చప్పట్లకు చేతులు కూడా కదలలేదు. ఇవన్నీ పాటల లోపము కాదు, మన భావోద్వేగంలో లోపము. క్రీస్తు పట్ల మనకు కలిగినటువంటి ద లవ్ టువర్డ్స్ ద గాడ్, ఆ ఎమోషన్లో లోపం వచ్చేసింది కదా. ఎమోషన్లో లోపం వచ్చేసింది. ఏదైనా కొంత ఎక్కువైపోతే వెక్కసం అవుద్ది. ఎసాను కరెక్టేనా? ఏదైనా ఎక్కువైతే వెక్కసం అవుద్ది. పిల్లోడు 1 year హాస్టల్లో ఉండి కనబడగా తల్లిదండ్రులకు కనబడితే వాళ్ళ అమ్మని చూడగానే వాడు మామూలుగా భావోద్వేగానికి గురిగాడు. ఆ తల్లి కూడా మామూలుగా గురిగాడు. పట్టుకొని అమాంతం పట్టేసుకుని ఏడుస్తుంది. కరెక్టేనా? వరుసగా ఇంట్లో ఒక 2 నెలలు ఉండడానికో తర్వాత ఎప్పుడు పంపించేద్దామా అని ఉంటుంది.
సార్ ఎప్పుడు వెళ్ళిపోతాం అక్కడ నుంచి ఉన్నట్టుగానే దేవుడికి మనకు అలాంటి బంధం ఉండకూడదు. వింటున్నారా? దేవుడికి మనకి అలాంటి బంధం ఉండకూడదు. ఎప్పుడెప్పుడు కూడా దేవుడిలో బాగా సంతోషం పడుతున్నటువంటి ఆ విలీనమయ ఆత్మ కనబడాల. ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులను నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా చెప్తున్నా మీకు. చాలా లోతుగా చూస్తున్నప్పుడు, ప్రవక్త గారు చెప్పిందని గమనించినప్పుడు, మీలాగే ఇప్పుడు నేను చెప్తుంటే మీరు ఎట్లా అయితే అని చూసారా, అట్లనే నేను కూడా విన్నదంతా తెలుసుకున్నదంతా పరిశీలనాత్మకంగా చూసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తిలో ఒక పెద్ద గుణలక్షణం కనబడుతుంది. అయ్యా ఏంటంటే, వాళ్ళలో ఈ భూమి మీద మరి ఏది కూడా వాళ్ళకి సంతోషాన్ని రేకెత్తించదు ఎక్సెప్ట్ దేవుడు తప్ప. ఏది కూడా సంతోషాన్ని, సంతులనాన్ని, సమాధానాన్ని కలుగజేయదు. ఇప్పుడు నాకు బాధ కలిగింది అనుకో, నా బంధువులు నాతో ఉన్నదానికన్నా, నా స్నేహితులు నాతో ఉన్నదానికన్నా, నా భాగస్వామి నాతో ఉన్నదానికన్నా దేవుడు నాతో ఉన్నప్పుడు కలిగే సమాధానం ఉంది చూసారా, అది అప్పుడు నేను పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా నేను మమేకమైపోయినట్లు. నాకు దేవుడి సన్నిధిలోనే సమాధానం దొరకకపోతే నేను ఇంట్లో ఉన్న దొరకదు, సమాధిలో ఉన్న దొరకదు. నాకు దేవుడిలోనే సంతోషం కలగకపోతే, ఇక్కడే నా హృదయం తెప్పరిల్లకపోతే ఇంకెక్కడ కలగదు నాకు. ఇప్పుడు ఒకవేళ నేను కాసేపు ఫోన్ పట్టుకుంటుంటే నా మనస్సు కొంత తేలిగ్గా అనిపిస్తుందా? పరిశుద్ధాత్మ లేనట్లే. కాసేపు స్నేహితులతో అలా కలిసి తిరుగుతూ ఉంటే, ఆహ్లాదంగా నడుస్తూ ఉంటే నేను అన్నీ మర్చిపోయి చక్కగా నా మనసు నిలుపుకోగలుగుతున్నానా? పరిశుద్ధాత్మ లేనట్లే. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క గుణలక్షణాన్ని కోర్ పాయింట్ వరకు మీరు పరిశీలనాత్మకంగా చూస్తే, దేర్ ఈస్ నథింగ్ దట్ కెన్ ఎంటర్టైన్ దెమ్ సెల్ఫ్ అదర్ దెన్ గాడ్. దేవుడికి ప్రతిగా వారిని నిజంగానే సంతోషపెట్టినటువంటిది ఏది ఉండదు. ఇక నాతో పాటు బంధువులు ఉన్నా లేకపోయినా పెద్ద సంతోషం అనిపించదు, భాగస్వాములు, కుటుంబీకులు, ఎవరు స్నేహితులు ఉన్నా లేకపోయినా ఏమనిపించదు. బట్ ఎప్పుడో దేవుడి నుండి దూరం జరిగితే మాత్రము ఏదో భయంకరమైనటువంటి లోటు నాలో కనబడుతుంది. నేను బయటికి వెళ్ళి ఆ స్నేహితులతో పాటు తింటున్నానో తినలేదో నాకు అనవసరం, నా ఇంట్లోకి వెళ్ళి నేను తింటున్నానో తినలేదో నాకు అనవసరం. దేవుడి ప్రజలతో ఆ అక్షయమైన బంధం కావాలన్నా. ఎప్పుడైతే నాలో ఉన్న లోటుని దేవుడు తప్ప మరి ఏది కూడా తీర్చలేని స్థాయికి నేను గుర్తుపట్టగలుగుతానో, అప్పుడే దేవుడితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఏర్పడ్డట్టు. వింటున్నారా? అదేదో 2-3 వ్యక్తులు ఉండి దాంట్లో ఒక వ్యక్తి బాగా క్లోజు, ఇంకో వ్యక్తి తక్కువ క్లోజ్ కనుక ఈ వ్యక్తితో ఉంటే నాకు ఎక్కువగా ఇది నా సంతోషము, నా హృదయానికి నెమ్మది కలుగుతుందని చెప్పి వీళ్ళని దగ్గరకు వదిలేసి వీళ్ళ దగ్గరకు వచ్చినట్టుగా కాదు. దేవుని దగ్గర సమస్త ప్రపంచాన్ని వదిలినా కూడా ఇక్కడే ఈ స్థలంలోనే, ఏ స్థలము? దేవుని గురించిన ఆరాధన వినబడే స్థలము, దేవుని గురించిన వాక్యము ఆ వినికిడిలో ఉండేటువంటి ఆ సంతోషంలో ఉండే స్థలము, ఇంకా దేనితో కూడా ప్రత్యామ్నాయంగా పెట్టలేని స్థానంలోకి రాగలగడమే ఒప్పుకోవడం కాదు నేను చెప్పేది. అందరూ ఒప్పుకుంటారు దేవుడే గొప్పన, బయట స్నేహితులు గొప్పన, దేవుడే గొప్ప అంటారు. సంఘంలో ఉండడం గొప్పన, బయట గడపడం గొప్పన. ఏముంది బ్రదర్, ఇక్కడ గడిపే దినం కంటే అక్కడ గడిపే 1000 దినాలతో మేలు. ఈ ఒప్పుకోలు బాగానే ఉంటుంది, కానీ నిజంగా హృదయము అలాగూ నడిపించబోయటాన్ని బట్టి నిజంగా దేవుడితో పాటు మమేకమైనటువంటి అనుభవం కావాలి. ఎలా ఉంటుంది అంటే, సినిమా థియేటర్లో నిద్రపోడు, చర్చిలో నిద్రపోతాడు. ఎందుకని? ఆ కంటెంట్తో వాడి ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అక్కడ వాడు వెళ్ళేప్పుడు కూడా రాడు. ఇప్పుడు వచ్చినట్టు ఏ టైం పడితే ఆ టైంకి లేట్ రారు. ఎటు వస్తారు? ఏ కొంచెం స్టార్టింగ్ మిస్ అయినా కూడా మళ్ళీ తర్వాత కొద్దిగా అతకదేమో అన్నట్టుగా ఏది ఫస్ట్కే కరెక్టేనా? ఇప్పుడు అంటే ఆన్లైన్ బుకింగ్, ఆ బుకింగ్ వచ్చింది, ఆ బుకింగ్ లేనప్పుడు చూడాలి దినాల్లో. ఎవడు ముందెళ్ళి వరుస నిలబడితే వాడికే. ఎప్పుడు వెళ్ళవాలి తెలుసా? 2-3 గంటల ముందే నిలబడే వ్యక్తులు లేకపోలే. ఎందుకో ఆ ఎమోషన్ దేవుళ్ళు కనబడతలేదు ప్రజల్లో. లోకానుసారమైన విషయాల్లో వెతుకుతున్న సంతోషము దేవుణ్ణి చేర్చుట వలన వచ్చే సంతోషంతో చూస్తే కనుక ఈరోజు ఎందుకో తక్కువ పడుతున్నారు ప్రజలు. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ దట్ కెన్ ఎంటర్టైన్ us అదర్ దెన్ గాడ్. దీన్ని ప్రసంగి ప్రయత్నించినాడు సొలొమోను గారు. ఆయన అంటాడు, ఆ దేహమా తిని చూడు ఒకసారి. తిన్నాడు, సంతోషాన్ని వెతికాడు. ఎంత తిన్నా వ్యర్థంలానే కనబడింది. తాగన్నాడు, పోసాడు.
ఎంత తాగి చూసినా సంతోషం కలగట్లే, ఎంత ప్రయత్నించినా శరీర దౌర్బల్యాన్ని బట్టి అన్ని రకాల అనుభవాలను కలిగి ఉన్నప్పటికీ కూడా చివరికి గ్రహించింది ఒకటే, ఏమి? దేవుడిచ్చిన దాన్ని తిని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనుష్యుడికి ప్రయోజనకరం తప్ప ఇంకొకటి లేదు అన్న స్థాయి వచ్చి చూసారా? దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకసారి ఆ స్థాయికి రాగానే అప్పుడు దావీదు చెప్పినట్టుగా నువ్వు చెప్తావు, యెహోవా మందిరంకు వెళుదామంటే నాకు బహుగా సంతోషపడ్డానని చెప్పగలుగుతావు. ఆ అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఈ మిస్సింగ్ పీస్ అయినటువంటి దేవుడు, దైవత్వము, ఆరాధన, వాక్యము ఇవే మనకు గనక జోడించినట్లయితే ఆ మిస్సింగ్ పీస్ అనేది జోడించబడి ఇక ఏది మనల్ని సంతోషపెట్టదు. నేను అన్ని ట్రై చేయమని చెప్పను, వాక్యములో పరిధిలో ఉన్న వాటిని చూడండి. ఒకసారి మీ బంధువులతో ఒక్కసేపు సంభాషణ చేసి చూడండి. మహా అయితే మీరు ఏడుస్తుంటే భుజం ఇచ్చేసి ఏ ఊకో ఏడవకు నేను ఉన్నతి అని అంటారు, కానీ నీ అనారోగ్యంలో కూడా తోడుగా ఉండేది లేదు, నీ ఆరోగ్యంలోకి దూరి నిన్ను బాగు చేసేవాడు ఎవడు లేడు. క్రీస్తు తప్ప మరొకటి ఎక్కడ వెతకూడదు. ఎక్కడ సంతోషం దొరికినట్టుగా కనబడినా నువ్వు ఆత్మలో చాలా బలహీనుడు అయిపోయినచ్చే. దేవుడి సన్నిధిలోనే నీకు సంతోషం కలగట్లేదా? దేవుడి సన్నిధిలో నీకు ఆరోగ్యం రావట్లేదా? ఇక్కడే నీకు ఆ హృదయంలో నెమ్మది కలగకపోతే నీ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని పడుకున్నా కలగదు, ఇక నీకు జిందగీలో కలగదు. అది ఏదో మనుషుల యొక్క సహవాసం వల్ల కనబడుతున్నటువంటి ఆ తాత్కాలిక నెమ్మది కొంతకాలం నుండి ఆరిపోతుంది. కానీ ఈయనిచ్చేటువంటి శాంతి నెమ్మదిని ఎలా ఉంటాయి అంటే లోకం ఇచ్చినట్టుగా ఉండవు. అవి సదాకాలం నిలబడతాయి, అవి పరిపూర్ణంగా నిలబడతాయి. జీవ ఊటలో నుంచి మనల్ని నిలుపుచున్నట్లుగా ఎప్పుడు తరగని రీతిలో కాపాడబడుతూ ఉంటాం మనం. ఇది రావాలి. నేను చెప్పిన ఈ భావనలోకి వచ్చిన తర్వాత నీకు సంఘంలో నిద్ర రాదు. ఇక నువ్వు నిమ్మలంగా ఉండలేవు, నువ్వు మందిరాన్ని రాకుండా కూడా ఉండలేవు. అలాంటి వారు మాత్రమే ఇదిగో ఈ సన్నిధిని బాగా అనుభవించగలుగుతారు. నేను చెప్పాలంటే ఎంజాయ్ చేయగలుగుతారు. అయ్యా సంతోషంతో చక్కగా ఆనందపడతగలుగుతారు. ఏదో షెడ్యూల్ కాబట్టి వచ్చేది కాదు, వారంలో 3 సార్లు ఒక నియమం పెట్టాం కాబట్టి నియమాన్ని బట్టి వచ్చేది కాదు. ఇది ప్రభువులను ఆనందించడానికి వచ్చేది. అయ్యా లెట్ us రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటాడు ఆయన, పౌలు గారు. అందుకే ప్రభువులను ఆనందిద్దాం, దేని అందు కాదు, మిగిలిన వాటి అందు ఆనందించి ఆనందం కొంతకాలమే, ఆనందం నష్టానికి అని ఇప్పటికే తెలుసుకున్నాం. ఇవి కొత్తగా ఏం లేదు. ఇగో నీతో నువ్వే నా ప్రాణంలో దోస్తుగా వదిలేసిండు. ఎసారో మరణం వరకు నీతో ఉంటానన్న భార్య మాటేం లేదు, భర్త కొట్టా ఎసారో ఇవన్నీ అయిపోయినాయి. ఎన్నడూ మారని ప్రేమ ఉందంటే దేవుడు ఒక్కడిది. ఒక దానిలో ఆనందించుదామంటాడు పౌలు గారు. అదే నా ప్రేమ, అక్కడే నా సంతోషం అని తెలిసినప్పుడు అయ్యా ఇంత ఆనందమో తెలుసా. ఇట్లాగే ఒక సేవకుడు చెప్పిన మాట చెప్తా. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఆయన సేవ కూటముల విషయం వెళ్ళినవాడు రాలే, పాతిపెట్టుడికి రాలే. నేను ఈ కూటములు వదిలేసి రాలేను, మీరు పాతిపెట్టిన తర్వాత వస్తానని చెప్పగానే ఆ జరగవలసిన అంత్యక్రియలు జరిగేసి ఆ తర్వాత ఆయన రావడం జరిగింది. అదేదో ప్రజలకు చూపించుకున్నకు మృతులు పాతి పెట్టుకుంటారని చెప్పుకునేది కాదు. ఇలాంటి సందర్భాలని కాదు. ఇక్కడ భౌతికంగా మరణించిన వారు తర్వాత ఒక దినాన కలుస్తారనేటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ హిందువులు నమ్మినట్టుగా, మిగతా సహోదరులు నమ్మినట్టుగా మనం నమ్మట్లే. కానీ ప్రభువుని సేవించుట ఎంత ప్రాముఖ్యం అంటే మరణమవుతున్న వారిని సైతము మనం వదిలి వచ్చుటకు అది నిజంగా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా దేవుడు చూపిస్తూనే వచ్చాడు. అక్కడ మీరు పాడే పాటలు అలాగే ఉండాలయ్యా, మీరు దేవుడి సన్నిధికి వచ్చేప్పుడు అలాగే ఉండాలా. నిద్రలు పోకూడదు. ఈ ఆలస్యంగా రావడానికి గురించి కూడా జాగ్రత్త పడండి అయ్యా. చాలా జాగ్రత్తగా దేవుని గౌరవించినట్లుగా మీ ప్రవర్తన మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదాలు పొందకుండా ఆపగలిగేది ఏదిగా. కాబట్టి మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోనండి. మీరు ఎక్కువగా పాడుతున్నప్పుడు నేను చూస్తున్నా కొంతమంది యామర పాటగానే పాడుతూ ఉన్నారు. సరే, దినదినంగా మారుతారు, మెల్లమెల్లగా తెలుసుకుంటారు, అన్ని విషయాలు గ్రహిస్తారని ఆశపడుతూ ఉన్నాను నేను. మీరు ఎదగండి, దేవుడి ఆత్మ మీరు పొందుకున్నట్లుగా ఉండాలా. ఒక చిన్న పాటతో ఒక అరగంట సేపు మనం వాయిద్యాలు వాయిస్తూ పాడితే ఆత్మవశులు అవుతామా అయ్యా? అవుతామా? ఇక్కడికి రాకమునుపు ఏ ఆలోచనలు అయితే ఉండేనో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆలోచన నుంచి పూర్తి కట్టవడానికి దాదాపు ఒక అరగంట టైం పడుతుంది మనకి. అదే ఈ పాటల గుండా జరగాల. ఏమని? వదిలి వచ్చిన పనులు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, గొడవలు, ఆ సమస్యలన్నిటి దాటి వచ్చి
మన మనస్సునంతా కూడా క్రీస్తుపై లగ్నం చేయడానికి మన ఆత్మ దాని కొరకు సిద్ధపరచడానికి ఈ పాటలు ఉపయోగపడగలగాలి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త, పాటల్ని మీరు సింపుల్గా తీసుకోకూడదు. అదేదో ఊరికి అట్లా పాడేసేది కాదు. అది చాలా శక్తివంతమైనటువంటి సంగతులు అవన్నీ కూడా. ఒక దినాన మనం అక్కడ కూడా చేయబోయేది ఇదేగా, ఆయన ఆరాధించేగా. ఎస్ఆర్నో కొంతమందిని ఎప్పుడు పాడంగా వినా అట్లని చెప్పి మూగోళ్ళు కాదు, వాళ్ళందరూ ఇళ్ళల్లో వాడుకుంటారు. ఏంటది, ఇళ్ళల్లో పాడతారు, పని చేసేప్పుడు పాడతారు. ఇక్కడికి వచ్చేసరికి వెనక ముందు అవుతారు. మరి రేపు పొద్దున్న యేసుప్రభు దగ్గర పాటప్పుడు అక్కడ నేనే ఉంటా, అప్పుడు పాడవా అని తెలియగలుగుతున్నా. ఇప్పుడు పాడరు కదా కొంతమంది. మరి అక్కడ యేసుప్రభు ఎదుట కూడా అందరూ కూర్చొని ఆయన ఆరాధిస్తున్నప్పుడు పాడతారా పాడరా? అనంత స్తోత్ర కీర్తనలు ఉంటాయా? ఎస్ఆర్నో ఉంటాయి. ఒకవేళ అప్పుడు ప్రేరేపించబడిన పాడండి అమ్మా అంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా అరే అప్పుడేం చేస్తారు? ఫిక్స్డ్, ఏ చర్చ్ అయినా సరే ఫిక్స్డ్ మెంబర్స్ ఉంటారు, మైకులు పట్టుకుంటారు. ఒక 4-5 వాళ్ళే ధైర్యం చేసి పాడతారు, వాళ్ళే ప్రేరేపణతో పాడతారు. అది చూస్తారు వాళ్ళ పాడతారా అని. ఏ స్వరము అనకపోయేసరికి మళ్ళీ ఇల్లే పాడతారు. ఎందుకంటే గ్యాప్ని ఫిల్ చేయాలగా, అంతేనా? మరి ఆ రోజున ఏం చేస్తారయ్యా? ఆ రోజున కూడా ఎవరో ఒకరు ఎత్తుతారులే. నేను యేసుప్రభు ఇద్దరం ఒంటరిగా రూమ్లో ఉన్నప్పుడు పాడతాను చెప్తావా? ఎక్కడికి వెళ్తున్నామో, ఏమి చేయని ఉన్నామో, ఇక్కడేం జరుగుతుందో ఆ పరలోకపు యొక్క పరిపూర్ణమైన చిత్రానికి ఛాయగా మనల్ని పెట్టినప్పుడు ఈ కొద్దిదైన దాంట్లోనే నమ్మకంగా లేకపోతే, చక్కగా నడవకపోతే ఎక్కువైన దాంట్లో ఎట్లా నియమించబడతాము? ప్రైజ్ ది లార్డ్. లెట్ us బి అవుట్. మనల్ని మనం వ్యక్తపరుచుకుందాం. ఇక్కడ మనం అందరినీ కూడా రిప్రజెంట్ చేసేటట్టుగా మనం మాట్లాడదాం. పాటల విషయంలో అలాగే ఉండండి. మీరు పెద్దవాళ్ళ పాటల్లో నిజంగా భావోద్వేగం కనబడకపోతే ఈ పిల్లలలో రేపు పొద్దున ఎదిగేటప్పుడు ఎవరిలో కనబడదిగా, అంతేనా? గణాలు చూపించుకోవడానికి వద్దు, ఇది ఒక కొత్త పాట నేర్చుకొని వచ్చిందని చెప్పి రాసుకొని చూపించుకునేది వద్దు, కాపీ రైట్స్ వద్దు. మనకి తెలుసుగా కాపీ రైట్స్ అంటే తెలుసుగా. సార్ ఇప్పుడు జోయాలో కొత్త పాట పాడిండు, రేపు నేను ఆ పాట పాడండి అయ్యా అనుకోండి, అందరికి వచ్చినా సరే మైక్ అడ్డే పోద్ది, కాపీ రైట్ ఇచ్చేసిరా బ్రదర్కి. అట్లా కాకుండా కొద్దిగా జాగ్రత్త. ఈ పాటల విషయంలో ముందు జాగ్రత్త పడండి. మంచిది. మన లేఖనాలు కూడా ముందు సాగిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించుదాం. రోమపత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకనిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరు చూడండి, తలనుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియమైనటువంటి మా భర్త, మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, నీవు లేకుండా ఇక్కడ ఏ కార్యాన్ని మేము చేయలేము నాయనా. ఒక్కసారి మా మధ్యలోనికి నీ బోధింపదగిన ఆత్మను మీరు అనుగ్రహింపచేసి, బోధింపదగినటువంటి ఆత్మతో పాటు గ్రహింపు శక్తిని కూడా మా మధ్యలో మీరు నిలిపి, మీ ప్రశస్తమైనటువంటి ఆత్మ కార్యాలు మా మధ్యలో కదలాడునట్లుగా కృప చూపించమని, నీ అద్భుతమైన కృపకు మరొక్కసారి మమ్మల్ని సాక్షులుగా చేసి కొద్ది నిమిషాలు మమ్మల్ని సంధించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు రోమపత్రిక 7వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే, ఈ 7వ అధ్యాయం అంతా కూడా ఎలా ఉంటుందయ్యా అంటే, బయట అనేకమైనటువంటి శాస్త్రాలు ఉంటే దాని లాయర్ చదివే వాళ్ళు ఉంటారు చూసారా. లాయర్ చదవడానికి
ఆ ఎల్ఎల్బి చేయడానికి కావలసినటువంటి ఒక కాంటెక్స్ట్, చదువు ఎలా ఉంటుందో ఈ 7వ అధ్యాయం అంతా కూడా అలానే ఉంటుంది. ఎవరిపైన అధికారం చెల్లుతుంది, ఎవరిపైన అధికారం ఎప్పుడు కట్ అవుతుంది, ఎవరు ఎప్పుడు స్వతంత్రులు, ఎవరు ఎప్పుడు బందీ అవుతున్నారు, ఎన్ని నియమాలు పనిచేస్తూ ఉన్నాయి అంటూ అనేకమైన నియమాలను గురించి ఒకే ఒక అధ్యాయంలో ఎక్కువ ప్రస్తావన కనబడిన అధ్యాయం ఇదే, రోమాపత్రిక 7వ అధ్యాయం. ఇక్కడ దీంట్లో మనం ఇప్పటికే చాలా నియమాలు చూసాం కదా. ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి నియమాలను మనం చూసాం. దాంట్లో కొన్ని క్రీస్తు నియమము, తర్వాత జీవమునిచ్చే ఆత్మ నియమము, లా ఆఫ్ కాంట్రాస్ట్ పరస్పర విరుద్ధ చట్టము, ద లా ఆఫ్ రిడెంప్షన్, లా ఆఫ్ లవ్, తర్వాత లా ఆఫ్ డెత్, లా ఆఫ్ లైఫ్, లా ఆఫ్ మ్యారేజ్, లా ఆఫ్ సిన్, లా ఆఫ్ గ్రేస్ కృపా నియమము, లా ఆఫ్ అడాప్షన్, లా ఆఫ్ రిడెంప్షన్, లా ఆఫ్ కాంట్రాస్ట్ అయిపోయింది, ఇంకా లా ఆఫ్ క్రైస్ట్ చెప్పేసా, లా ఆఫ్ రిప్రొడక్షన్, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దేవుడు తాను మనుష్యులను పరిపాలించడానికి కలిగి ఉన్నటువంటి నియమాల గురించి చెప్తున్నాడు. దేవుడు దేనైనా ఈ నియమాల గుండానే చేస్తాడు కదా. పాత నిబంధన అంతా కూడా నియమాలే, కొత్త నిబంధనలో కూడా నియమాలు ఉన్నవి, కానీ అవి కృపా నియమము గుండా జీవమునిచ్చే క్రీస్తు ఆత్మ నియమము ద్వారా ఈ నియమాలు పనిచేయాలి. వింటున్నారా? పాత నిబంధనలో నియమాలు ఉన్నవి, కొత్త నిబంధనలు కూడా నియమాలే ఉన్నవి. దీనికి వ్యత్యాసం ఏంటి అంటే, పాత నిబంధనలో ప్రజలు నియమాలు పాటించే ప్రయత్నం చేశారు కానీ 3 మిస్ అయ్యారు. ఏంటది? కరుణను, ప్రేమను, విశ్వాసమును. అయ్యో, ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలోనూ నియమాలే, కొత్త నిబంధనలోనూ నియమాలే. ఇక్కడికి వ్యత్యాసం ఏంటి అంటే, వారు విడవకూడని ప్రాముఖ్యమైన 3 సంగతులు విడిచినారు. కానీ కొత్త నిబంధనలో ఉన్న నియమాలను పాటించుటలో కూడా ఇదే విధేయత కావాలి. కానీ ఇక్కడ కనికరము, ప్రేమయు, విశ్వాసము ప్రదర్శించబడాల. ఇప్పుడు దేవాలయం సముఖపు రొట్టెలు తినకూడదని నియమము దేవుడు పెట్టాడు. కానీ తాను తనతో పాటు ఉన్న వ్యక్తులు ఆకలి కొని చనిపోవలసిన పరిస్థితి రాగానే కనికరమును, ప్రేమను కలిగి ఉన్నటువంటి దావీదు దేవుడి పైన కలిగిన విశ్వాసము చేత ఆయన ప్రేమ నియమాన్ని వ్యక్తపరచగానే దేవుడు ఆయన నిర్దోషిగానే ఎంచాడు. అక్కడ కరెక్టేనా? నియమాలలో కొద్ది వ్యత్యాసం రాగలగడాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఈ నియమాలు చూస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తికి ఎంత ఫలించాడు అని చెప్పుటకైనను, లేదా మేలు చేసేవా నువ్వు కీడు చేసేవా అని నిన్ను పరీక్షించడానికైనను దేవుడు ఇదిగో ఈ నియమాలను బట్టే నిన్ను కొలుస్తాడు. రేపు మనమైనా ఒక దినాన తీర్పులో కూర్చుండబెట్టినప్పుడు కూడా ఇవే నియమాలకు తీర్పు తీర్చాలా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. పోయినసారి మీకు లా ఆఫ్ మ్యారేజ్ గురించి చెప్పాను, గుర్తుందా? లా ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతూ దాంట్లో వైవాహిక బంధంలో ఉండేటువంటి నియమాలు, ఆ బంధాన్ని దాటి బయటికి వెళ్తేటువంటి వచ్చేటువంటి తీర్పులు, వీటి గురించి మనం మాట్లాడాం. కరెక్టేనా? ఇప్పుడు మీకు లా ఆఫ్ మ్యారేజ్ తెలిసిందా లేదా? వివాహ చట్టాలు తెలుసా తెలీదా? తలకేలు ఇప్పుడు ఆపేసి ఆమెను చెప్పండి. ఇంకా మీరు చిన్నపిల్లడు కాదు, ఈ వర్తమానంలో చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇక నేను చెప్తుంటే మరీ దారుణంగా ఉంటుంది, నాతో చెప్పించుకోబాకండి పదే. వివాహ చట్టం తెలుసుగా. ఇప్పుడు ఒక వివాహంలో ఉండేటువంటి అవకతవకల్ని దేవుడి యొక్క లేఖనానుసారంగా తీర్పు తెచ్చగలుగుతారా? తప్పు రైటో లేఖన ప్రకారం చెప్పగలుగుతారా? ఎస్ ఆర్ నో? తర్వాత ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మంచిగా గమనించు. ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత
ఆయనకు తెలిసింది ఏంటంటే ఏమని, ఈ అమ్మాయి అమాయకురాలు, ఏది చెప్పినా నమ్మేస్తుందని మొత్తానికి పెళ్లి చేసేసుకున్నాడు. తర్వాత అమ్మాయికి ఒక విషయం తెలిసి వచ్చింది. ఏమని, ఇతనికి ఇదివరకే పెళ్ళయింది, ఆమెను వదిలేశాడు, చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు ఆ వ్యక్తిని మేము ముందు పెట్టా, ఈ స్త్రీ ముందు పెట్టా, ఇప్పుడు తీర్పు తెచ్చాడు. ఇప్పుడు అమ్మాయి అన్యాయం అయిపోయింది. ఇప్పుడు అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తారు మీరు? ఇప్పుడు నేను మీకు పాప నియమని చెప్పాను, లా ఆఫ్ సిన్ చెప్పాను, లా ఆఫ్ కాంట్రాస్ట్ చెప్పాను. ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నారు మీరు? కొత్త కొత్త అంశాలు కాసేపు రాసుకొని పేపర్లు నింపుకోవడానికి కాదు కదా. ఇవి నిజంగానే రేపు పరిపాలించబోవు యొక్క ప్రజల యొక్క తీర్పు తీర్చడానికి దేవుడి హృదయమై ఉన్న మాటలు ఇవి. ఆయన హృదయం ఏమై ఉన్నదో చెప్పే మాటలే ఈ మాటలు. ఇప్పుడు ఆ సందర్భంలో నిన్ను కుడిపరచిన కూర్చోబెట్టి తీర్పు తీర్చి బయట అన్నాడు. ఇప్పుడు చెప్పి ఏం చేస్తావు? ఫారెన్లో జరిగిన సంగతి చెప్తా. ఫారెన్లో జరిగిన సంగతి చెప్తా. ఒక స్త్రీకి పెళ్ళయింది. అంటే ఈ వర్తమానం ఎందుకు మీరు సీరియస్గా తీసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఓ 4-5 ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీ ప్రస్తుత స్థానాన్ని చూపిస్తాను. ఒక స్త్రీకి వివాహం జరిగింది. ఆయన సెయిలర్ అంటే తెలుసు కదా, నార్మల్ నేవీలో పనిచేస్తారు చూస్తారా, షిప్పుల్లో పనిచేస్తారు. షిప్పుల్లో వెళ్తే అటు పోయి 2-3 నెలలు పడుతుంది రావడానికి. సంభవం షిప్ మునిగిపోయింది, అందరూ చనిపోయారు, వార్త ప్రకటన కన్ఫర్మ్ అయిపోయింది. ఆమె భర్త కూడా చనిపోయినాడు. కొంతకాలం బాధపడింది, భర్త పేరు మీద ఇన్సూరెన్స్ కూడా వచ్చేసింది. తర్వాత ఒంటరిగా ఉండలేక పిల్లల్ని ఇద్దరిని చూసుకోవడానికి ఇబ్బంది అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంది. పిల్లలు కాస్త పెద్దోళ్ళు అయ్యారు. తీరా చూసరికి సర్ప్రైజ్, ఆ మొదటి భర్త వచ్చి నేను బతికి ఉన్నా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మొన్న రీసెంట్గా ఒక సంఘటన జరిగింది ఆంధ్రాలో. రియల్గా జరిగింది, అంటే మన దగ్గరలో జరిగినటువంటి సందర్భం. రీసెంట్గా అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన 1.5 month 2 monthsకి ఒక విషయం తెలిసింది. ఏమనంటే ఈ అబ్బాయి సంతానోత్పత్తికి ఉపయోగపడని వ్యక్తి అని. అతడు ఈ విషయం అతనికి ముందుగా తెలిసినా కూడా సిగ్గుతో భయంతో సొసైటీకి చెప్పకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా దాచి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి విడాకులు ఇవ్వాలా వద్దని ఎంటెమేసి పాస్టర్లు తల మునకలేరు. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? ఆ అమ్మాయి ఒకవేళ విడాకులు ఇచ్చిందనుకో ఇంకో పెళ్లి చేసుకోవచ్చా? మరి ఆమె ప్రమేయం లేకుండా జరిగిన తప్పు కదా. ఈ అన్నిటికి సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి అంటే నియమాలు తెలిసి దొరుకుతాయి. ఏదో కాసేపు నియమాలు అంటే ఏదో కొత్త అంశం అనుకుని విని అట్లా వదిలి పడేసేది కాదు ఇది. నేను మీకు ఇప్పటికి కొన్ని నియమాల గురించి చాలా లోతుల్లో చెప్పా. లా ఆఫ్ కాంట్రాస్ట్ గురించి చెప్పా చాలా లోతుల్లో విస్తృతంగా. లా ఆఫ్ సిన్ పాప నియమాన్ని గురించి చెప్పా చాలా లోతుల్లో, కరెక్టేనా? తర్వాత లా ఆఫ్ లిబర్టీ అని ఒకటి మెన్షన్ చేశాను మీకు. స్వాతంత్రం ఇచ్చే నియమం గురించి మాట్లాడేది, రాసుకోలేదు మీరు ఇంకా. ద లా ఆఫ్ లిబర్టీ అని చెప్పా. ఈ నియమాలు తెలిస్తేనే పౌలు గారు చెప్పిన ఆ మాట నువ్వు నేను పలకగలుగుతాయి. తెలుసా ఏమని? అన్నీ చేయ స్వాతంత్రం నాకు ఉన్నది కానీ నేను చెయ్య. ఎందుకు చేయను తెలుసా? నీ నిమిత్తం నేను చెయ్య. మరి నేను చేస్తే ఏం కాదు, ఎందుకంటే నేను చేసిన క్రీస్తు కోసమే చేస్తా, చేయకపోయినా క్రీస్తు కోసమే చెయ్య. ఆ స్థాయికి చేర్చబడడం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆత్మీయ ప్రపంచ నియమాలు తెలిసినప్పుడు. ఇప్పుడు నేను ఒక పని చేస్తుంటే అది తప్పిదము పాపం అవుతుందో కాదో నాకు తెలియనప్పుడు నేను ఎలా చేస్తాను? నేను ఎలా చేయగలుగుతాను? మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి పాప విషయాలలో, చాలా సంక్లిష్టమైన పరిస్థితులు. నీ ఎదుటిగా నీ సహోదరుడు ఒకడు పొరపాటు చేస్తూ ఉన్నాడు, తప్పిదమే, నువ్వు చూస్తున్నావు, నువ్వు ఏమనలే. ఆ సహోదరుడు పొరపాటు చేస్తున్నప్పుడు నువ్వేమనలే.
ఎందుకయ్యా ఏమనలేదయ్యా అంటే, అయ్యా బ్రదర్ అసలే కోపిస్తే ఏమని అంటే నా మీకు మళ్ళీ గయ్య గయ్యలు అరుస్తాడు, నా మాట వినడు అని నాకు సమాధానం చెప్పావు. ఇప్పుడు నేను లా ఆఫ్ సిన్ గుండా చూస్తుంటే నేను నీకేం తీర్పు తీరుస్తా చెప్పు. అబ్బా బట్ సరిచేస్తే తీసుకోడుగా, తీసుకోకపోయి నేను చెప్తుంటే దున్నపోతే వానేగా, తీసుకుని దానికి చెప్పుడు ఎందుకు? మరి ఈ లెక్కన నువ్వు ఇంట్లో కూర్చొని మీ ఆయనతో పాటు మీ పిల్లలతో భోజనం చేస్తుండగా, ఓ ఆయన అట్లా అంటే ఈయన ఇట్లా అంటే చాలా వార్త వినబడ్డ చూసినావా, నువ్వు ఇట్లా వినబడినప్పుడు నువ్వు అట్టగా కూర్చొని నిమ్మల్లాగా నాకేం తెలియనట్టు బ్లైండర్స్ అని ఉంటాయి కొన్ని, ఇట్లా బ్లైండర్స్ అని తెలుసు కదా, దాన్ని ఏమంటారు, గుర్రానికి ఇట్లా పెడతారు చూసారా, ముందుకు మాత్రం చూసినట్లుగా, ఇవన్నీ తెలుసు కానీ ఎటు నేను పట్టించుకుని అన్నట్టు నీ బతుకు నువ్వే చూసుకుంటూ పోతున్నావు కదా. మరి నువ్వు చెప్పిన అదే తీర్పు ప్రకారం నువ్వేమవుతావు? ఎన్నెన్ని సందర్భాల గురించి, ఎంతెంతమంది గురించి, వెనకాల మాట్లాడిన మాటల గురించి, ఎన్ని వ్యక్తుల యొక్క క్రియల గురించి మనం ఎన్నిసార్లు దోషాన్ని నెరవేర్పాల చేయబడుతున్నామో తెలుసా? అయ్యా మీరు వింటున్నారా? ఇప్పుడు ఉదాహరణకి జోయల్ గడు తప్పు చేశాడు, సేమ్ అదే తప్పు రుత్విక్ గడు చేశాడు. అయ్యా మంచి వినండి కాసేపు, జనరల్గా నేను మాట్లాడదాం ఈరోజు. ఇద్దరు పొరపాటు చేస్తే నేను జోయల్ అత్యంత భయంకరంగా కోపడ్డాను, దండించాను, ఖండించాను, సరి చేసుకోవడానికి చాలా మాటలు చెప్పాను. రుత్విక్ నేను ఏమనలే. ఇప్పుడు నా క్రియలు మీరు తీర్పు తెచ్చాను, నేను చేసిన తప్ప రైట? నా ఉద్దేశం ఇద్దరు మారాలనే కోరుకుంటున్నా. ఇప్పుడే కదా ఎదుటితో సంబంధాన్ని కూడా చెప్పాల్సింది చెప్పేయాలన్నారు మీరు. అడు వినకపోతే చెప్పాలిగా. ఇప్పుడు మీరే కదా చెప్పింది నాకు. ఇప్పుడు చెప్పండి, జడ్జ్ మీ. ఇందుని బట్టే పౌలు గారు అన్నారు, మీలో మీకు గొడవలు వస్తుంటే సమాధానపరచడానికి ఒక్కడు పరిశుద్ధులు లేడా? బయటోడు రావాల్సి వస్తుందా మీకు? మనకు ఆత్మీయ జ్ఞానం ఉండుంటే, ఆత్మీయ ప్రపంచ చట్టాలపైన అవగాహన ఉండుంటే మనలో తీర్పు తీర్చడానికి బయటపడేందుకు వచ్చేది? పైగా రేపొద్దున తీర్పు తీరుస్తారు మీరు దేవదూతలకు, మీకు తెలీదా అని అంటాడు పౌలు గారు. చురకేసినట్టు వేసి పక్కకి జరిగింది ఆయన. వీఆర్ ది జడ్జర్స్. మేకల్ని గొర్రెల్ని వేరు చేసేది మనమే. వారి వారి పొరపాట్లను బట్టి వారికి శిక్షణను గ్రహింపజేయనట్లుగా దేవుడు తీర్పు తెచ్చడానికి వాడుకునేది మనల్ని. అది ఎట్లా తెలుస్తుంది? హౌ వీఆర్ గోయింగ్ టు జడ్జ్ దట్? మనకు నచ్చడం మనకు జడ్జ్ చేయడానికి లేదు కదా, కరెక్టేనా? ఏం చేద్దాము? కొన్ని వైవాహిక బంధాల గురించి కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నిజంగా ఆత్మీయ జ్ఞానం కలిగి చెప్పుకున్న వాళ్ళ తీర్పు చూసి ఆశ్చర్యం కలిగింది నాకు. మన కంటికి మనం ఎప్పుడు నీతిమంతులుగానే కరెక్ట్గానే కనబడతాం అండర్ ఎనీ కండిషన్. కానీ దేవుడు మన తీర్పులు ఆమోదించగలుగుతున్నాడా? అది తెలుసుకోవాలంటే ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో దేవుడి మనస్సు హృదయం ఏమై ఉన్నదో తెలియపరచుటకే ఆయా అంశాల రీతిలో ఉన్నటువంటి ఈ చట్టాలు. ఆయన ఏ విషయాన్ని అవునంటున్నాడో, దేన్ని పరిశుద్ధం అంటున్నాడో, ఏది తప్పు అంటున్నాడో మనకు తెలియకపోతే ఆయన మనస్సు మనము కలిగి ఆయన తీర్పు తీర్చే చోట మనల్ని కూర్చోబెట్టి తీర్పు తీర్చినట్లుగా మనల్ని పెట్టలేదు ఆయన. మనకు తెలియాలిగా. ఇప్పుడు చదివిన లేఖన బాగానే చూడండి. భర్త బ్రతికున్నంత వరకే ఆయన ధర్మశాస్త్రం మూలముగా. సరే, మరొక సన్నివేశం చెప్తా మీకు. లెట్ us బి మోర్ ఇంట్రెస్టింగ్. ఇంకొంత డ్రామాటికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ముస్లిమ్స్ తెలుసుగా, ముస్లిం సహోదరులు అమ్మా తెలుసు, ఓకే తెలుసా ముస్లిమ్స్? ఒకటి టూబద్దు ఆమె అంటారు. రేపు తోలు ఇస్తాను నీకు, రేపు ఆడలే, రేపు పొద్దున మీ అందరికీ పిల్లలకు ప్రార్థన ఉంటుంది సేమ్ టైమింగ్కి. ఇప్పుడు ముస్లిమ్స్లో సాధారణంగా 4 పెళ్ళిళ్ళ వరకు వాళ్ళకి అనుమతి ఉంటుంది. వీళ్ళు తెలుసా మీకు? 4 పెళ్లి చేసుకోవచ్చు ప్రతి పురుషుడు కూడా. ఖురాన్ వాళ్ళకు అనుమతి ఇచ్చింది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా గమనించాడు, 3 చేసుకున్నాడు ఒక ఆయన. దేవుడు కృపను బట్టి సడన్గా వర్తమానాన్ని వర్తమానంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరికి భర్త?
ముగ్గురికి భర్త వాడు వర్తమానపరాకి ఎందుకు భర్త నిలబడతాడు అతడు? కాడుగా. ఏకపత్ని పురుషుల ఒకట దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. నో. ఇప్పుడు ఎట్లా ముగ్గురు పెళ్లి ఇప్పుడు ముగ్గురు సంతోషంగానే ఉన్నారు. ముగ్గురులో అడుగుతున్నాను నేను, నీ ముగ్గురులో ఈయన ఎవరికి భర్త గారు ఎవరొద్దో చెప్పండి అని అంటున్నా. మాగ్గాలు అంటారు ఈక్వల్గా. ఇప్పుడు చెప్పండి, ముగ్గురికి భర్త అవుతాడా? వాళ్ళిద్దరు ఏం చేశారు? తెలియక చేశారు కదా, వాళ్ళ నియమం అయిపోవట్లే. సరే, మీ లెక్క ప్రకారం ఎవరిని ముందుగా చేశారు అనుకుందాం. ఇద్దరు ఒకేసారి చేసుకున్నాడు అయ్యా. ఇప్పుడు ఇంకొంచెం కాంప్లికేట్ చేస్తాను ఈ సిచ్యువేషన్. మేము ఇద్దరు ఒకే వారం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి భర్త అయినా చిత్తుమొత్తేద్దామా? సరే ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు దానికి ఇప్పుడు ప్రస్తుత నియమాలు ఏంటంటున్నాను నేను. జరిగిన దాని విషయంలో క్షమించబడతాడు, వైవాహిక విషయాన్ని బట్టి క్షమించబడతారు. ఇప్పుడు కొనసాగింపు విషయంలో పొరపాటు వాక్యానుసారమైనటువంటి ఆ విధేయత కార్యం ఏంటి అంటున్నా. ఉత్తుత్తగానే భర్త బ్రతుకున్నంతసేపే అతనికి ప్రభుత్వము అయిపోయిందా? చదువుకుంటూ పోతే అదే అన్ని మనకు అర్థమైనగా కనబడుతూ ఉంటాయి. బట్ వెన్ యూ పుట్ ఇన్ టు ద రియల్ వరల్డ్ ఎక్సర్సైజ్ పెడితే కనుక, ఆ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో పెడితే అప్పుడు ఏర్పడుతుంది. నియమాలు తెలియక పొరపాటు పడుతున్నారు. ఇద్దరు ఒకేసారి చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చి వర్తమానంలోకి వచ్చింది. ఇప్పుడు ఎవరికి భర్త అయినా గట్టిగా పని పెట్టేది అంటారు. ముగ్గురికి దూరంగా ఉంటే మీరు వివాహ బంధాన్ని మొత్తం తెంచిన వారు అయ్యారు. యెహోవా ఏర్పాటు చేసిన వారిని మనం వేరు చేయవాడు మనుషుడు శాపగ్రస్తుడు, అంతే కదా. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. మీరు ముగ్గురు వేరు చేసరికి శాపగ్రస్తులం అయితే ఇదో నియమం ఉన్నది. చల్ ఇంకొంచెం ఇంకా అమ్మా నువ్వు చేసి చెప్పబేట నాకు ఆన్సర్. ఇప్పుడు ముగ్గురి పోషణ చూసుకుంటూ మళ్ళీ భార్య భర్తలు వేరు చేసినట్టు అవుతుంది కదా. మళ్ళీ వాళ్ళని సాతాను శోధింపకుండా ఉండునట్లుగానే దూరం ఉండాలి. శోధిస్తే మళ్ళీ వెంట దగ్గర రావాలా? ఇప్పుడు ముగ్గురు ఎవరి దగ్గర పోతాడు? మరో నియమం వచ్చింది. తర్వాత ఈ నియమాలు జోక్ అనుకుంటున్నారు కదా మీరు. నేను పాప నియమం చెప్తున్నప్పుడు, నేను లా ఆఫ్ కాంట్రాస్ట్ చెప్తున్నప్పుడు ఇవన్నీ ఏదో సిల్లీగా నార్మల్ అన్నీ ఇట్లా క్యాజువల్ వర్తమానం అనుకుంటున్నాను మీరు. కాదు. దేవుడి యొక్క హృదయం ఇది, దేవుడి మనస్సు ఇది. ప్రతి సంఘటనను తీర్పు తీర్చడానికి ఆ కాలంలో మోషే ఎలాగో ధర్మశాస్త్రాన్ని రాస్తే ఇజ్రాయేల్లో ఆ ధర్మశాస్త్రంలో ఏదో ఉంటే చేశారు చూసారా? అలాగే ఈరోజున క్రీస్తు మనస్సు ఏదో అదే మనస్సు కలిగి మనం తీర్పు తీరుస్తాం. ఇది మనకు అబ్సల్యూట్. ఆయన మాట, ఆయన ఆలోచన మనకు అబ్సల్యూట్. అది తెలియాలి కదా. చూడ ముగ్గురు ఎవరికి భర్త? పరలోకంలో ఎవరికి భర్త అంటే యేసు ప్రభు చెప్పిన సమాధానం మీరు చెప్తారు. ఏమని? అక్కడ ఇట్లాంటి బంధాలు ఏమి ఉండవు బ్రదర్, నాకు కూడా తెలుసు. ఇక్కడ చెప్పండి ఫస్ట్. ముగ్గురు పొందారు. మంచి భార్యలు, వాళ్ళు భర్తను వెంబడించేవారు, ముగ్గురు పొందారు. ఇప్పుడు ముగ్గురికి చెప్పారు, ముగ్గురు ఒప్పుకున్నారు వర్తమానాన్ని. మొదటి ఇద్దరికి ఒకేసారి చేసేసుకున్నాడు ఆయన. ఇద్దరిని ఒకేసారి. అయ్యో అంటే ఎట్లా ఎన్నికుంటారంటారు? దానికి నియమం ఏనికగా. ఇప్పుడు ముగ్గురు ఎట్లా యెహోషువ చేశాడు? చీట్లు వేద్దామా? ముగ్గురు పేరు రాసి ఊపి యేసుప్రభు నీ ఇష్టం అని చెప్పి ఒక చీటు దిద్దామా? ఎట్లా? హౌ? అయ్యా ఎట్లా? ఏమని? ఆయన అంటాడు నా నియమం ఒకటే, ఒక్కరే ఉండాలని చెప్పిండు. తర్వాత
సరే ఉదాహరణకి ఈయన లేచి తెల్లారి ఇగో నాకు రెండో ఆమెను నన్ను భార్యగా ఉంచుకోమన్నాడు, మిగిలిన ఇద్దరిని వదిలేయమన్నాడు అని చెప్తున్నాడు. ఇద్దరేమో అన్యాయం కదా? వర్తమాన ప్రకారం వాళ్ళు వేరే పెళ్లి చేసుకోవడానికి ఉందా? అది చేసుకోవాలంటే భర్త చచ్చిపోవాలా, నెక్స్ట్ మర్డర్ ప్లాన్ అటెంప్ట్ చేస్తారు. ఇక బ్లూ డ్రమ్ వస్తుంది ఒకటి. అరే ఆలోచించండి అయ్యా. నేను కూడా అదే అంటున్నా, నేను కూడా అదే చెప్తున్నా. అది ఏంటని నియమం అంటున్నా. కరెక్టే చెప్పారు కానీ అది నా డైలాగ్ యాక్చువల్గా. అయ్యా ఎట్లా? సరే ఇంకో సందర్భం చెప్తా, మెసేజ్లకి వెళ్ళా ఇంకో సందర్భం చెప్పాలనా? ఇవి చెప్పకపోతే మీకు దీని ప్రాధాన్యత అర్థం కావట్లేదు. నా బాధ అది యాక్చువల్గా. ఇప్పుడు ఒక కుమార్తె ఉంది, 35 సంవత్సరాలు వచ్చినాయి, తండ్రి పెళ్లి చేయలే. 40 రాగానే తండ్రి మీద ఆడిపోసుకుంది, నాకు పెళ్లి చేయలేవు ఏం చేయలేవు అని చెప్పి ఏడుతుంది. ఇప్పుడు ఆ తండ్రి గురించి మీకు తీర్పు తెచ్చిన మీ ముంగడ పెట్టిన ఆ తండ్రి చేసిన కార్యం ఏంటి చెప్పండి? తప్ప రైట? నాకు అర్థం కాదు. తప్పేనా? పక్క తప్పేనా? ఏయ్ సరి కూర్చోమ్మో, ఆరుమూరమ్మాయి మంచి కూర్చో. తప్పేగా? 40 ఏళ్ళు వచ్చిన బిడ్డకి తండ్రి పెళ్లి చేయాలి. 40 అనుకుందాం, 40 అన్న కూడా మీరు సరే చేసుకోమంటారు. 49 పెంతకోసం దినం దగ్గరికి వచ్చింది, 49 దాకా చేయలేదు. 62 సంవత్సరాల ముసలి నాన్న మీద ఆమె కేసు వేసింది. జడ్జి మీరే, నాకు న్యాయం చేయమంటారు. తండ్రి చేసింది తప్ప రైట? తప్పన్న వాళ్ళ చేతులు చెప్పండి ఒకసారి, నేను మీ తీర్పు జ్ఞానాన్ని చూడాలా. మీరు నాకు సహకరించకపోతే నేను ఆపేస్తాను మెసేజ్కి, స్టార్ట్ చేయలే. తప్పన్న వాళ్ళ చేతులు చెప్పండి. ఆ పరిస్థితుల నియమాలు చెప్పండి ఒకసారి. అదే మన వర్తమానం. ఆరోగ్యము, డబ్బు లేకపోవడం, డబ్బు లేకపోతే పెళ్లి చేయడం కరెక్టేనా? డబ్బులు లేవు పెళ్లి చేయలే, కరెక్టేనా? ఒక్క నిమిషం ఆగురి. డబ్బులు లేకపోతే పెళ్లి చేయలేదు, ఇది ఇది కరెక్ట్ అయిన కారణమేనా? చూస్తా అస్సలు ఊరుకోవట్లేరు ఇలా ఆడవాళ్ళు. అర్థం కాలే. డబ్బులు లేవని తెలిసి అవతల వ్యక్తి చేసుకోవాలి. గంతకు దగ్గర పొంతే మనకు డబ్బులు లేకపోతే డబ్బులు లేవు ఎత్తుకుందాం, గంతకు దగ్గర పొంతే దాన్నే ఉంది. ఇంతకీ మెరిసికి మెరికి చేస్తావా చేయవా? బైబిల్ ఒక లేఖనం చూపిస్తా. మొదటి కొరింథీ 7:36. అయితే అందరూ ఓపెన్ చేయనివ్వండి. మొదటి కొరింథీ 7:36 చదవండి ఇప్పుడు. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల వివాహము చేయవలసి వచ్చినా వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను పాపము లేదు, చేసుకోవచ్చును.
ఒకడు తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేక ఉండి అతడు స్థిర చిత్తమును తన ఇష్ట ప్రకారం జరిపే శక్తి కలవాడునై స్థిర చిత్తము ఇష్ట ప్రకారం జరిపించే శక్తి అతని కుటుంబంలో ఉంటే ఆమె వివాహము లేకుండా ఉంచవలెనని ఆమెకు వివాహం లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకుని మనస్సులో నిశ్చయించుకుంటే గనక బావుగా ప్రవర్తించుచున్నాడు. ఇప్పుడు అతను బావుగానే చేసి ఉన్నాడు. సేమ్ వ్యక్తి మళ్ళొచ్చాడు, ఈ నియమం తెలిసింది కదా, ఇప్పుడు తీర్పు తీర్చాడు. ఆ వ్యక్తి తప్పు చేశాడా కరెక్ట్ చేశాడా? అరే మళ్ళీ చెప్పాలా, నాకు అర్థం కాలే. ఇప్పుడు కూతురు యొక్క అభిప్రాయానికి ఏదైనా అవకాశం ఉందని బైబిల్ మీకు కనబడ్డదా? మళ్ళీ చదవండి మీరు వచనాన్ని. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన తర్వాత ఆమె వివాహం చేయవలసి వచ్చిన అంటే ఇక్కడ ఏంటో తెలుసా? ఇక్కడ అసలు కథ ఏంటది? ఈడు మించిన తర్వాత వివాహం చేయవలసి ఎందుకు వచ్చిందంటే, కమాప్తుల కంటే పెళ్లి చేసుకున్నట్టు మేలు. వివాహం చేయవలసి వచ్చుట అంటే అది మోస్ట్లీ హయ్యెస్ట్ పోర్షన్లలో కామాప్తులు అయ్యేటువంటి అవకాశం ఉన్న చోట వివాహం చేసేయాలి. రెండు, వారి భవిష్యత్ సంబంధమైన జీవన శైలిలో వారికి తోడు అవసరం అనే విషయము దేవుడు బయలుపరిచినప్పుడు వివాహం చేయాలి. మీరు వింటున్నారా? కంటిన్యూ. తర్వాత ఆమెకు వివాహం చేయకపోవుట యోగ్యం కాదు. అబ్బో ఈడు మించిపోయింది, వివాహం చేయవలసిన పరిస్థితులు వచ్చేసాయి, చేసేద్దాం అని అనుకుంటూ వయస్సు మించిపోయిన కూతురు గురించి తండ్రి ఆలోచిస్తున్నప్పుడు, ఒకవేళ అట్లా తలయిస్తే ఒక తండ్రి ఆమె ఇష్టం చొప్పున తన ఇష్టం చొప్పున ఆయన ఇష్టం చొప్పున, అవునా? సరేనో? ఆమె ఇష్టం ఏమైనా ఉందా లేదా? మ్యారేజ్ అండ్ డివోర్స్లో వర్తమానంలోకి వచ్చారనుకోండి, వివాహం అనేటువంటి భార్య భర్తలు ఇష్టం అంటాడు ఆయన. కరెక్టేనా? ఎసారనో? ఇప్పుడు తండ్రి ఇష్టమా, ఆడపిల్ల మగపిల్లడు ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఓకే, తండ్రి ఇటు అన్నాడు, బిడ్డ ఇటు అన్నది, ఎటు పోవాలి ఇప్పుడు? తండ్రి అన్నాడు, నాకు దేవుడు చూపించిండు, నాకు కలలో కనబడ్డది ఈ అమ్మాయి అని తల్లి అన్నది. బిడ్డ అన్నది, లేదు నాకు దేవుడు ఇతను చూపించి ఇతను అన్నది. ఇప్పుడు ఈడెందుకు వచ్చింది నా మధ్యలో? ఈడ ఆల్రెడీ దాటిపోయింది బేట. ఈ ఎగ్జాంపుల్ ఈడు దాటిపోయిందిగా. ఈడు దాటిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. తండ్రి మరి నీళ్ళు మేమంటే మొయలేమంట గారు నువ్వు. కాసేపు ఆగుర్రా పెళ్ళిగాని వాళ్ళు, నేను మేము లేచిస్తే ఈరోజు ఆగురి. పెళ్ళిన వాళ్ళు మాట్లాడితే మంచిగా. సరే మీరు మాట్లాడండి. సరే, తండ్రి చెప్పినట్టు వినాలటవా? మరి ఈమె కూడా దేవుడితో చూపించాను అంటుందిగా. సరే, నెక్స్ట్ వర్స్ చదవండి, కంటిన్యూ. పెళ్లి చేయవలసిన అవసరం లేక ఉండి ఎప్పుడెప్పుడు చేయరు చెప్పండి? కుమార్తెకి పెళ్లి చేయవలసిన అవసరం లేకుండా ఎప్పుడెప్పుడు? ఎక్స్ట్రీమ్ అన్హెల్తీ సిచ్యువేషన్స్. కరెక్టేనా? తర్వాత పెళ్లి అవసరతను ఎలా డిసైడ్ చేస్తారు? హౌ యు డిసైడ్ ది ఎలిజిబిలిటీ ఆఫ్ ది మ్యారేజ్ క్రైటీరియా ఫర్ సమ్వన్. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలిస్తేనే లా ఆఫ్ మ్యారేజ్ అర్థమవుతుంది. తర్వాత ఇవాళ నేను మీతో చెప్పాలనుకున్న లా ఆఫ్ రిప్రొడక్షన్ అర్థమవుతుంది. ఆమెకు ఇష్టం లేకపోయినా చేయొచ్చా? ఇష్టం ఉన్నప్పుడు చేయాలంటుంది. రేపు పొద్దున్న తీసుకొచ్చి, డాడీ ఈ అబ్బాయి నాకు ఇష్టం అంటే చేసిద్దామా? పెళ్ళి గురించే. డాడీ ఐ లవ్ దిస్ గాయ్ అండ్ ఐ వుడ్ లైక్ టు మ్యారీ హిమ్ అంటే మంచిగుంది ఆత్మీయస్థితి. ఊరికి ఆత్మీయస్థితి చంపుతున్నాను. నేను చెప్పేటప్పుడు అందరూ ఆత్మీయస్థితి మంచిగుంది. ఇప్పుడు చెప్పండి. అట్లాంటి కొంతమందికి 80 ఏళ్ళ దాకా కూడా రాదు. పెళ్ళయి పిల్లలు వచ్చి మనమలు వచ్చినా కూడా పెళ్ళి అంటే ఏదో తెలియదు కొంతమందికి. కానీ దున్నేశారు దునియాని.
నేను చాలామంది వివాహం గురించి మాట్లాడుతుంది, మేము చేసుకున్నాం మాకు ఇవన్నీ వాళ్ళు చెప్పలేదే అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు ఏం చేద్దాం మరి? వినాలా? ఇవన్నీ అసలు మంచిగా వినండి మీరు కూడా. ఇప్పుడు సరే, తర్వాత ఈడు మించిపోయిన కుమార్తెకు పెళ్లి చేయని అవసరత ఉందని చూశాడు, చేద్దాం అనుకున్నాడా? ఏమనుకున్నాడు? తర్వాత కంటిన్యూ. అతడు స్థిరచిత్తుడను అతడు మంచి గమనించండి, ఇక్కడ నియమాలు చూడండి. ఒకటి, కుమార్తెలో వివాహం చేయవలసిన అవసరత ఉందా లేదా చూచడం ఒకటి. రెండు, ఇతడు స్థిరమైన చిత్తం కలిగిన. ఎట్లా అంటే ఇప్పుడు చెయ్యక, మన రీసెంట్గా ఆర్ నారాయణమూర్తి గారి యొక్క ఇంటర్వ్యూ చూసారు ఎవరైనా? ఆర్ నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన అంటాడు, అప్పుడు పెళ్ళి వద్దు అనుకున్నా, ఇప్పుడు ఎవరు లేరు నాకు దిక్కు, ఇప్పుడు ఒంటరిగా ఉంటుంటే తప్పు చేశాను అనిపిస్తుంది అని అన్నాడు. స్థిర చిత్తం లేదు నీకు. నువ్వు ఒకప్పుడు తీసుకుని నిర్ణయం నిలబడలేదు. నువ్వు ఇప్పుడు ఈ రోజున పరిస్థితులను బట్టి నీ అనుభవాలలో నీ ఉద్దేశాలు మారిపోయినాయి. స్థిరచిత్తం ఉండగలగాల. స్థిరచిత్తం ఉండి అప్పుడు కనుక వద్దు అంటే ఇప్పుడు వద్దు అన్నట్టు ఉండాలి. స్థిరచిత్తం లేదనుకో మళ్ళీ వేరే వేరే నియమాలు వస్తాయి. ఇప్పుడు ఒకవేళ తండ్రికి స్థిరచిత్తం ఉండి తన ఇష్ట ప్రకారం జరుప శక్తి అంటే ఇంతకీ బిడ్డ తండ్రికి లోబడ్డదా లేదా? ఆ కుటుంబాలు అందరూ ఆ మాట వినరా? లేదా అంతా మొండోళ్ళేనా? ఎవరి ఇష్టం చొప్పున నడిచేటోళ్ళ? ఈ నియమాలు కూడా దాని పరిధిలో తీసుకోవాలా? ఎస్, అబ్సల్యూట్లీ. ఇవి కూడా తీసుకొని ఆమెను వివాహం లేకుండా ఉంచవలెనని తన మనసులో నిశ్చయం తీసుకుంటే కనుక పెళ్లి చేయొద్దని బాగుగా ప్రవర్తించుచున్నాడు. అతడు బాగుగానే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఎదురుగా నిలబెట్టేప్పుడు కూతురు కనుక నాకు పెళ్లి చేయన ఈయనకపోయినా కేసు వేసిన అన్నారనుకోండి, ఈ నియమాల ప్రకారంగా ఇతడు కనుక ఈ యోగ్యతలు ఉండిపోతే నీతిమంతుడే. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఈ నియమాలు అందుకొరకే నేర్చుకున్నది. పాప నియమం చదివారు దేని కొరకు? అంతంత విస్తృతంగా తెలుసుకుని దేనికి? లా ఆఫ్ కాంట్రాస్ట్ తెలుసుకుని దేనికి? ఇవన్నీ నియమాలు తెలుసుకుంటుంది కూడా ఇవన్నీ మన తీర్పు తీర్చబోయేటువంటి నియమాలు. దీనిలో ప్రేమయు కనికరము విశ్వాసం మూడింటి మిళితమై ఉండగానే ఈ మార్పు చెందిన నియమాలుగా వర్తమానం కూడా మనం చూస్తాం. మరి ఎస్ ఆర్ నో? కరెక్ట్ కదా? ఇప్పుడు చెప్తున్నా చూడండి, వివాహ విషయంలో కూడా నేను ఇప్పటిదాకా చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా అలాంటివే. ఇప్పుడు ఏకకాలంలో ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకున్నా కూడా వర్తమానంలోకి వచ్చిన తర్వాత రెండు వివాహాలు చెల్లవు, ఒకటే చెల్లుద్ది. మరి ఎట్లా చెల్లుబాటు దేంతో అని చెప్పాలా? చెల్లుబాటు దేంతో అని చూపించాలా? ఇప్పుడు ఏ వివాహం అడుగులు వేయాలా? ఇక్కడ జాగ్రత్త గమనించండి. లా ఆఫ్ మ్యారేజ్ ఆల్వేస్ కంప్లీట్స్ విత్ లా ఆఫ్ రిప్రొడక్షన్. లా ఆఫ్ మ్యారేజ్ అనేది, వివాహ చట్టం అనేది పునరుత్పత్తి చట్టమునకు సంబంధం కలిగి ఉండి పరిపూర్ణతను తీసుకొస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా, వెంటనే లా ఆఫ్ మ్యారేజ్లో కూడా మీకు చక్క సమాధానం చెప్పేస్తారు. నాకు ఇలా అసలు లా ఆఫ్ రిప్రొడక్షన్ గురించి మాట్లాడతాం. లా ఆఫ్ రిప్రొడక్షన్, పునరుత్పత్తి చట్టం. చూడండి, ఇప్పుడు బైబిల్లో ఇద్దరు కవలల పేర్లు చెప్పండి అయ్యా. కయీను హేబెలు, తర్వాత ఏషావు యాకోబు. ఎస్, ఏషావు యాకోబుల యొక్క వయసు ఎంత? ఇద్దరు సేమ్ ఏజా? ఒకడు ఎక్కువ తక్కువ ఉంటుందా? ఇద్దరు సేమ్ ఏజే. అయినా కూడా ఏకకాలంలో ఒకే ఒక గర్భం గుండా జన్మించినప్పటికీ కూడా జ్యేష్ఠత్వం మాత్రము ముందుగా గర్భం నుంచి బయటకు వచ్చినోడికే. కరెక్టేనా? ఎవడు బయటకు ముందు చేయి పెడితే వాళ్ళ చేతులు తాడు కట్టేశారు. కరెక్టేనా? ఎందుకని? ఇటు జ్యేష్ఠుడా గుర్తుపట్టడానికి. నేను ఇద్దరిని పెళ్లి చేసుకున్నా కూడా ముందు ఎవరి మెడలో తాళి కడతానో దాని అయిపోయింది. ఇక మీరు వింటున్నారా? నేను క్రైస్తవ పెళ్ళైనా సరే ఇద్దరు జరుగుతుంటే కనుక మొదటికి ఎవరితో వాగ్దానాలు చదివిస్తే అలత అయిపోయినట్టే. అది వింటున్నారా? వెన్ యూ స్టడీ ది లా ఆఫ్ రిప్రొడక్షన్ డీటెయిల్గా మీరు స్టడీ చేస్తుంటే లా ఆఫ్ మ్యారేజ్ పైన స్పష్టత లభిస్తూ ఉంటుంది. కరెక్టేనా? ఇప్పుడు ముగ్గురులో ఒక్కరు మాత్రమే భార్యగా ఎంచబడినప్పుడు మిగిలిన రెండు సంబంధాలు ఏమవ్వాలా? వైవాహిక బంధం అనేది మాత్రం కొట్టివేయబడుతుంది, కానీ బాధ్యతను మాత్రం మోయవలసి ఉంటుంది. వారి యొక్క పెంపక, పోషణ, మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే ఒక లాలో నుంచి ఇంకొక లా చట్టము. ఇప్పుడు ఇక్కడ తీసుకునే ఒక చట్టానికి ఇక్కడ ఇంకో చట్టంలో ఎక్కడ విభేదించబడినట్టు ఏది కనబడకూడదు. మళ్ళీ
కరెక్టేనా అయ్యా? ఇప్పుడు లా ఆఫ్ లిబర్టీ ఉంది, నాకు స్వాతంత్రం ఇచ్చే నియమం ఉంది. ఆ నియమం ప్రకారం నడుస్తూ ఉండగా ఒక చోట పాపం ఉత్పత్తి అయ్యే అవకాశం కనబడుతుంది. దాని అర్థం ఏమవుతుంది? ఈ చట్టము ఆ చట్టము పరస్పరంగా విరుద్ధం అవడం వల్ల స్వాతంత్రం ఇచ్చే చట్టంలో ఈ క్రియను చేయకూడదు. ఎస్ ఆర్ నో? బైబిల్లో ఏ లేఖనమైనా ఒకదానితో ఒకటి అనుసంధానించబడుతుందే కానీ ఒకదానితో ఒకటి విభేదించబడిందంటే ఎక్కడో వివరణ తప్పు. కరెక్టేనా? ఈ చట్టాలు కూడా అంతే. ఇవన్నీ కూడా మిళితమై కలిసి నడిచేవి. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమములు పరిపూర్ణం చేయబడాలి. ఇవన్నీ అంతేనా? అంటే ప్రతి చట్టాన్ని క్రీస్తులో చూడాలా అయ్యా? ఎవ్రీ లా, ప్రతి చట్టాన్ని స్వాతంత్రం ఇచ్చే క్రీస్తు నియమం గుండా చూస్తున్నప్పుడు ఈ నియమాల యొక్క పరిపూర్ణత మనం పట్టుకుంటాం. ఇప్పుడు లా ఆఫ్ కాంట్రాస్ట్ ఉంది, నేను క్రీస్తులో చూసినప్పుడు ఆ నియమం నాలో పరిపూర్ణం చేయబడతా ఉంటుంది. లా ఆఫ్ సిన్ ఉంది, అది ఆయన గుండా చూస్తేనే నాకు లా ఆఫ్ సిన్ గుండా నేను పాపమును తప్పించుకోగల వ్యక్తిని నిలబెట్టగలుగుతాను. కరెక్టేనా? ఇప్పుడు లా ఆఫ్ మ్యారేజ్ ఉంది అయ్యా, లా ఆఫ్ మ్యారేజ్ ఉంది. ఇప్పుడు ఈ లా ఆఫ్ మ్యారేజ్ అనేది ఈ లోకంలో ఉండే అన్ని జిల్లా చట్టాలు, నేను ఒకప్పుడు ముస్లింగా ఉన్నప్పుడు చేసుకున్న ఆ చట్టాలు, ఇప్పుడు ఇక చట్టాలు ఇవే మనకిరావు. ఇప్పుడు అన్నీ కూడా ఎలా మనకు వస్తున్నాయి? క్రీస్తు యొక్క మ్యారేజ్ చట్టాలు చూస్తుంటే మన మ్యారేజ్ చట్టాలు బయటపడాలి. క్రీస్తు దేన్ని పునరుత్పత్తి చట్టం అంటాడో అది చూస్తే ఇప్పుడు మన పునరుత్పత్తి చట్టాలు బయటకు రావాలి. అంతేనా? ఎవరు ముందొస్తే వాళ్ళే జ్యేష్ఠులు. ఒకటే గర్భం, మళ్ళీ వన్ సింగిల్ అటెంప్ట్ ఆఫ్ డెలివరీ, బట్ ముందు వచ్చిన వాళ్ళే జ్యేష్ఠులు. అట్లాగే వివాహ పద్ధతి కూడా అంతే. ఇప్పుడు ఒకే రోజు నేను ముగ్గురిని చేసుకున్నా, ఒకే రోజులో, ఒకరు పొద్దున మధ్యాహ్నం రాత్రి. ఎవరికి భర్త? పొద్దున ఇద్దరిని చేసుకున్నా. ముందు ఇప్పుడు రెండో ఆమె మొదటివాడు కడపడవారు అవుతారు, కడపడవారు మొదటివారు అవుతారు అంటది. అప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఆమె మరొక నియమం తీసుకొచ్చింది. మొదటివారు కడపడవారు అవుతారు, కడపడవారు మొదటివారు అవుతారు నియమం పట్టుకొచ్చింది ఆమె. ఇప్పుడు ఏం చెప్తారు తీర్పు? జ్యేష్ఠత్వం కూడా ఒకప్పుడు ఇజ్రాయిల్, ఇప్పుడు మనకు రాలే, గట్లే అంటారు ఆమె. అప్పుడు జగత్తున్నది ఆలోచన మనమే, క్రియలు మాత్రం వాళ్ళే. అప్పుడు ఒక హింట్ ఇచ్చిన మీకు, ఆల్మోస్ట్ దుంకిపించిన దాంట్లోకి మీరు చూడాలి, వెతకాలి, ఇప్పుడు తగలాల ప్రత్యక్షతలు. అమ్మా, ఎవరికి ఫస్ట్ పిల్లలు పుడితే వాళ్ళ ఇద్దరు గుడ్రాలు పోరు. యా మళ్ళీ నాడేలాగే చెప్పారు మీరు. ఇప్పుడు సేమ్ మీరు చెప్పింది కరెక్టే, కానీ నల్ల నాడేలాగే అది. అందుకే మీరు ఈ చట్టాల నియమాలు బాగా తెలుసుకోవాలి. అదే కదా మీరు చెప్పింది, నేను కూడా అదే. అయ్యా జాగ్రత్తగా గమనించండి. నిజంగానే ఈ చట్టాలు చాలా ప్రాముఖ్యము. స్థానికంగా ఈ భూమి మీద ఛాయలో పెట్టబడిన మన జీవితాలు లేఖనానుసారంగా నడవడానికి చట్టాలు కావాలి. ఒక దినాన ఇదే భూమి మీద క్రియాత్మకంగా ముందుకు వస్తున్నట్టు గొప్ప జన సమూహములకు తీర్పు తీర్చేది వారిగా నేను పెట్టబడాలన్నప్పుడు కూడా ఇవే నియమాలతో తీర్పు తీర్చాలా. ఈ చట్టాలు తెలియకుండా క్రీస్తు మనసు ఎట్లా తెలుస్తుందని చెప్తాం మనము? తెలియదుగా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పనిని గురించి ఏమన్నానో పిల్లలలో ఇద్దరు ముగ్గురు తెలిసినప్పటికీ ఒకడు అంటాడు, అరే బయటకు వచ్చినాక అన్నదిని ఖచ్చితంగా తప్పు అంటాడని జోయల్ అన్నాడు, కాదంటాడని షమ్గారు అన్నాడు, వృత్తిగాడు ఉరుకురు కోట్లను చంపేతాడు అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎవరిది కరెక్టు? నాతో పాటు నియమాలు వృత్తికి ఎక్కువ తెలుసు కాబట్టి వృత్తికి కరెక్ట్. ఆల్మోస్ట్ తప్పు ఒప్పులు లేవు, ఫస్ట్ జోకుడే. ఇక క్రీస్తు మనస్సు తెలిస్తేనే ఈ నియమాల పట్ల అవగాహన సంపూర్తి అవుతుంది. ఈ నియమాలు తెలుసుకోవడమే క్రీస్తు మనస్సు మనకు అర్థమవుచ్చా. ఆయన దేన్ని కరెక్ట్ అంటాడు, దేన్ని అనడు, దేన్ని చక్కగా చేసిందంతా చూస్తున్నాడు, దేన్ని వంకర అంటున్నాడు, ఆయన మనస్సు మనకు తెలియాలి కదా.
ఎస్ సార్ నో? ఆయన ఇప్పుడు మిమ్మల్ని తీర్పు తెచ్చమని చెప్పాను కదా, అదే స్థానంలో క్రీస్తు ఉంటే చేస్తాడా? తీర్పు తీర్చడా? అబ్సల్యూట్లీ. బట్ ఆయన ఏది తీరుస్తాడో మనం కూడా అదే తీర్చుటగా నేర్చుకోగలుగుతున్నవే ఈ నియమాల గురించి అవగాహన మనకి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అంతేనా? ఇప్పుడు కాసేపు జుట్టుకు రంగు గురించి మాట్లాడదాం. జుట్టుకు రంగేసుట నేను 3 వ్యక్తులు తీసుకొచ్చాను, మంచిగా గమనించాను. ఒక వ్యక్తి 3 జుట్టుకు రంగేసిన వాళ్ళే అడిగా, పక్కన అడ్వకేట్ నిలబడ్డాడు, అడుగుతున్నాడు, ఎందుకు రంగేసావు అని అడిగితే ఆ వ్యక్తి అంటాడు, నాకు తెల్ల జుట్టు అంటే నచ్చలే అందుకే వేసుకున్నా అన్నాడు. రెండో ఆయన, నాకు మా కుటుంబంలో నాకు ఒత్తిడి ఎక్కువైంది అందుకే వేసుకున్నా అన్నాడు. మీరు వింటున్నారా? కుటుంబంలో ఒత్తిడి ఎక్కువైపోయింది అందుకే వేసుకున్నా అన్నారు. మొదట ఆయన నచ్చలేదు అట్లా చెప్పి నేను ఎరుపు పసుపు వేసుకోలే నలుపే వేసుకున్నా అని మొదట ఆయన గోల. రెండో ఆయన గోల, మా కుటుంబంలో ఒత్తిడి ఎక్కువైపోయింది వేసుకో అని చెప్పి రెండో ఆయన రంగు వేసుకోవడం జరిగింది. మూడో ఆయన బలవంతంగా మరొకరు వచ్చి వేశారు, బలవంతంగా వేశారు. 3 మీ దగ్గర తీసుకొచ్చిన, ఇప్పుడు తీర్పు తెచ్చాను. వీళ్ళు ఎవరెవరు తప్పు, ఎవరెవరు కరెక్ట్? ద లా ఆఫ్ సిన్ ప్రకారంగా చెప్పండి, అదేదో చెప్పండి. 3 తప్పేనా? మొదట ఆయన చూపిస్తాడుగా, ఇక ప్రవక్త కొటేషన్ చూపించి చూడండి ఏమన్నాడు, చూడండి ప్రవక్త, ఎరుపు నలుపు మన పసుపు ఎల్లో కలరు పచ్చ కలర్ ఆ కలర్ ఈ కలర్ నలిపితే పర్లేదు అన్నాడుగా అని అంటాడు ఆయన. లాస్ట్ ఆయన అంటాడు, ఓ రాయ నన్ను చేతులు కట్టేసి నాకు బలవంతం చేసి నేనేం చేయాలరా బాబు అంటాడు. వాళ్ళు మీరు 3 తప్పంటారేంటి? ముగ్గురు తప్ప. రెండో ఆయన అంటది, రెండో ఆయన ఏమంటారంటే, బాబు అసలే ఒక ఫీమేల్ అనుకుందాం, మా భర్త సంఘశాఖకి వెళ్తే కనుక నువ్వు కూడా సంఘశాఖకి వెళ్ళమన్నాడు, ఇప్పుడు నా భర్త ఏం చెప్తా చేయమన్నాడు, అందుకే నా భర్త వేసుకోమంటే వేసుకున్నా అన్నది. వాళ్ళు రిఫరెన్స్లో చూపించారు, కొటేషన్లో చూపించారు. ఇప్పుడు ఎట్లా చేస్తారు నియమాల ప్రకారంగా? ముందు భర్త తోలిద్దామా? తెలుసుకోవాలా? నేను చెప్పినా కదా, జుట్టు శాస్త్రం చెప్పినాగా, జుట్టు శాస్త్రం చెప్పేసిందా? దేవదూతల శాస్త్రంలో జుట్టు గురించి అయిపోయిందా? మొత్తం టాప్ టు బాటం ఏ కోణం వదలకుండా అన్ని కొటేషన్లు చెప్పేసిన, అసలు మిగిలింది ఏం లేదాడ. ఇప్పుడు చెప్పేసేయండి, ఆల్రెడీ తెలిసిపోయింది మీకు. ఇక ఇంతే. ఆమె చేసింది తప్ప, భర్త కోణం కూడా పక్కన పెట్టండి, ఈమె చేసింది తప్ప రైట్. భర్త బలవంతం చేశాడు కదా, లేడుగా. ఇప్పుడు అందుకే ఆయన మాట సరే వర్తమానంలోకి వచ్చి వేసుకోమన్నాడు. ఇప్పుడు కొటేషన్ చూపించండి అయ్యా. స్త్రీలు అందంగా కనబడాలని కోరుకుంటారు, వారి సహజ లక్షణం అది. వారు పసుపు ఎరుపు వేసుకోవద్దు నలుపు వేసుకోవచ్చు అని కొటేషన్ చూపించండు, అయిపోయా. ఇప్పుడు అది చూపించే కదా పాస్టర్లు అందరూ వేసుకునేది, పాస్టర్ భార్యలు వేసుకునేది. కింది కూడా చదివిండు ఆయన, మీ ఇష్టం అన్న మాట చూపించిండు. అదే అంటున్నారు. మరి మీ హృదయం మిమ్మల్ని ఖండించట్లేదంటే ఆ 3 ఏం ఖండించలేదు అన్నారు వాళ్ళు. వాళ్ళు సరే కలిగి ఉన్న మనం తీర్పు తీరుద్దాం. చెప్పండి ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు కాదు? ఇప్పుడు అయ్యా 3 తప్పేనా? ఆల్కహాల్ తాడు తప్ప రైటా? తప్పే కదా. ఆల్కహాల్ మందు తప్పేనా? ఇప్పుడు ఆనంద్ బ్రదర్ని 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి బలవంతంగా సిరంజితో నోట్లో పోసేశారు ఓ వ్యక్తి. ఇప్పుడు నేను తప్పు చేశాడా రైట్ చేశాడా? అయ్యా మీరు తప్ప రైటా? తప్పించుకున్న పరిస్థితి రైటేనా? మరి ఇప్పుడు రంగు వేసుకున్న 3వ వ్యక్తి మంచిదేగా. అప్పుడు మీ దాకా వస్తే తీర్పు మారింది, మీ దాకా వస్తే తీర్పు మారింది.
ఇప్పుడు చెప్పిన ముగ్గురు ఎవరు కరెక్ట్? ఇప్పుడు ఈ బ్రదర్ ఎగ్జాంపుల్ చెప్పినా కాబట్టి మూడో వ్యక్తి ఇజ్రాయేలులకు దీనా అని ఒక సహోదరు ఉండేది, కరెక్టేనా? ఆమె శత్రు సైన్యాన్ని అటు ఆ ప్రాంతంలో తిరుగుతుండగా చూద్దామని బయటికి వెళ్ళింది. కొంతమంది ఆమెను అపహరించారు, ఆమె పట్ల తప్పుగా వ్యవహరించారు. దాంతో ఇజ్రాయేలీలు అన్నలు వెళ్ళి పెద్ద యుద్ధానికి దారితీసింది, కరెక్టేనా? ఇప్పుడు ఆమె పట్ల మిగతా వాళ్ళు చేసింది తప్ప రైటా? తప్పు. ఈమె చేసింది బయటికి వెళ్తారు, వాక్యం చూపించండి. అరే కూరగాయలకు పోయిందయ్యా. రేపు పొద్దున మీరు ఎట్లుండాలంటే తీర్పు తీర్చి బయట నేర్చుకుని పెడితే ప్రతిదానికి ఒకళ్ళు వచ్చి తీర్పు తీర్చమంటే అయ్యా పేపర్ లీక్ చేయి ప్రవ్వా అన్నట్టున్నారు మీరంతా. నాకు అర్థమవుతలేదు. నువ్వు చెప్పు, మరి భూమి మీద నీకు ఇంత ట్రైనింగ్ ఇంత బోధ ఇచ్చింది దేనికి? నేను డైరీగా వాడడానికి. అక్కడ సమస్య ఏంటంటే మనలో మనకి భేదాభిప్రాయాలు ఉన్నాయి, అది తప్పు రైట్ అన్న దానిపైన. బికాస్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ సేమ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ సేమ్ అండర్స్టాండింగ్. అదే జ్ఞానం, అదే ప్రత్యక్షత మనకు లోపించడం ఇవన్నీ జరుగుతుంది, కరెక్టేనా? ఇప్పుడు బలవంతంగా బ్రదర్ నోట్లో నేను ఆల్కహాల్ పోస్తే ఆయన తప్పిదం ఎట్లా లేదు, బలవంతంగా రంగేస్తే ఎట్లా తప్పిదం అవుతుంది? కానీ అక్కడ నా తదుపరి విచారణ ఎలా ఉంటుందంటే రంగేసుకోవడం పట్ల నీ ఉద్దేశం చెప్పు అని అడుగుతా. రంగేసుకోవడం నీ హృదయంలో ఎలాంటి ఉద్దేశాన్ని కలిగింపజేస్తుంది అడిగినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పే సమాధానం బట్టి ఈ బలవంతం సంగతి పక్కన పెట్టు, బలవంతం సంగతి పక్కన పెట్టు. తర్వాత రంగుల గురించి నీ ఉద్దేశం బయలుపరచమన్నప్పుడు వేసుకుంటే ఏం తప్పు కాదు అనుకుంటున్నా అన్నారనుకో, తప్పే. అందుకే వేసిన రంగును ఉంచుకున్నావు, కరెక్టేనా? లేకపోతే నీకు నిజంగా తప్పని తెలిసి నచ్చకపోతే ఏం చేసేవాడివి? వాళ్ళు బలవంతంగా వేసినా పోగొట్టుకునే ప్రయత్నాలు చేస్తావు. ఇస్తాను. ఇప్పుడు రెండో వ్యక్తి దగ్గర రండి. రెండో వ్యక్తి ఎవరు? వాక్యంలో కూడా పోలే ఈరోజు. సరే, రెండో వ్యక్తి ఎవరు? ఆ కుటుంబ ఒత్తిడికి, దోస్తుగాల ఒత్తిడికి అప్పుడే పండు ముసలి లెక్క కనబడుతుంది, వేసుకోవయ్యా అంటే వేసుకున్నావు. ఇప్పుడు చెప్పండి. ఆయన అంటాడు, నేను 10 మందిని అనేకులు క్రీస్తు దగ్గర తీసుకురావడం కొరకు వాళ్ళతో పాటు నాకు సంభాషణ అవసరము, వాళ్ళతో మమేకమై సహవాసం ఉండదు అవసరము, అందుకే వాళ్ళతో మెయింటైన్ చేయడానికి కావాలని వేసుకున్నా అంటున్నాడు. ఇప్పుడు ఆయన నాకు ఇష్టం లేదు వ్యక్తిగతంగా, వాళ్ళ కోసం వేసుకున్నా. నేను పాప నియమం కాడికి పోయినా. చెప్పు, పాప నియమం ప్రకారం చెప్పాలా? అర్థం కదా? ఉద్దేశం చెప్పారు, వేసుకోవడం కరెక్ట్ కాదు, నాకు ఇష్టం ఉండదు, వాళ్ళ కోసం వేసుకోవాల్సి వచ్చింది. పౌలు గారు కదా. అయ్యా ఏమైంది? మీరు కూర్చోండి అయ్యా, పిల్లలు ఆడతారు, మీరు కూర్చోండి. మీరు ఎప్పుడు ఇంకోసారి మధ్యలో ఇవ్వకూడదు అట్లాగా. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే పౌలు గారు అన్నట్టు నేను గ్రీస్ దేశస్తులాగా అన్యుడికి అన్యులాగా ఉన్నా, వాళ్ళ మధ్యలోకి దూరేళ్ళకు సువార్త చెప్పడం కోసం వాళ్ళ కోసం వేసుకున్నాను, నాకు ఇష్టం లేదన్నాడు ఆయన. వాళ్ళ ఒత్తిడికే. ఇప్పుడు ఎట్లా చెప్పండి? ఆయన వద్దన్నాడు కదా, తప్పంటున్నాడు, ఇష్టం లేదంటున్నాడు. వాళ్ళ కొరకు, వాళ్ళ ఒత్తిడి కొరకు సువార్త అంగీకరించే సిద్ధంగా ఉన్న వ్యక్తులు రేపు పొద్దున నిజంగా నిలబెడితే అవతల రేటు అడిగినాను. సువార్త కొరకు, సువార్త వినడానికి మారుతారో అని తెలుసుకోవడానికి ముంగడ వినిపించుకోవడానికి సిద్ధంగా ఉంచబడిన వ్యక్తులు అన్యులు, సంఘ శాఖ వారు. తప్పరేట? పారాడాక్సా అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? పారాడాక్స్ అంటే ఇప్పుడు పౌలు గారు ఏం చేశారు? యూదుల్ని సంతోషపెట్టడానికి యూదుల ఆచారం ప్రకారం జుట్టు ఇచ్చాడా లేదా?
ఇప్పుడు అదే చెప్పారు వాళ్ళు కూడా. చెప్పుర్రి, తప్పంటారు మీరు. వేసుకోవచ్చు. అంటే ఎదుటిల రక్షణ కొరకు మనం పొరపాటు చేయొచ్చు కదా. అట్లాంటి కనుక ఏముందయ్యా, ఒక్కసారి గోల్డ్ వేసుకోండి అమ్మంటే చర్చంతా నిన్ను దూరుతుంది. రక్షించడం కొరకు ఒక పాపాన్ని అనుమతిస్తే ఎంటెంఎస్ఐలో నిండిపోతాయి. ఈ రోజున సంఘాలు నిండిపోతాయి. అయ్యో. సరే, మొదటి వ్యక్తి నాకు దేవుడిచ్చిన స్వాతంత్రములో వర్తమానం యొక్క పరిధిలో దేవుడు నాకు అనుమతించిన దాన్ని బట్టి చేసే నేను. నాకు ఎరుపు పసుపు వద్దు అన్నాడు, నలుపైతే ఏం కదా అన్నాడు ప్రవక్త, అదే చూపించిండు. నల్ల గరబడాలు వేసుకున్నావు జుట్టు. నెరసిన జుట్టు, ఆ జుట్టు భౌతికమైన జుట్టు కాదు, ఆత్మీయమైనటువంటి తీర్పు అనే జుట్టుకు సాదృశ్యంగా పెట్టబడ్డది. కావాలంటే ఆ మేఘం జుట్టు తెలిపి అన్నారు. ఇప్పుడు మీరు తప్పని ఒకటి పట్టుకున్నారు, కానీ వాళ్ళు చెప్పే వాదనకు ప్రతివాదన మీ దగ్గర లేదు. చూసారా వాక్య ప్రకారంగా తప్పని ఒకటి గట్టిగా పట్టుకున్నారు, కానీ వాళ్ళు చెప్తున్న వాదనకి ప్రతివాదనగా మనం వాక్యాన్ని వర్తమానం చూపించుట్లో ఈ ముగ్గురు ఏ ఒక్కటి తక్కువ మనం చెప్పలేకపోయాం. దేవుడి భాగం నుంచి అవి రెండు దేవుని భాగం నుంచి చెప్పిండు ఆయన. పాప నియమం గుండా చెప్తున్న విషయాలను కూడా మీరు తీర్పు తీసుకెళ్ళిపోతుంది. నేనేమో ఇక నెక్స్ట్ ఇంకో దానికి పోయినా, ఏది వివాహ నియమము మరియు పునరుత్పత్తి నియమం కాడికి వచ్చిన. మీకు ఇంకా ఆ నియమాలు అర్థం కావద్దు ఎట్టగా. ఇది అన్నారు, నాకు అర్థం కాలే. ఆశ గట్టిగా చెప్పాడు. అరే, ఒక వ్యక్తికి చర్చికి అనారోగ్యం వచ్చి రాలే. ఇంకో వ్యక్తి వాళ్ళ అమ్మ వద్దు వెళ్తే కొడతాండ్రా అని చెప్పి అంతే రాలే. వినండి జాగ్రత్త. మూడో వ్యక్తి అప్పులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఉద్యోగానికి వెళ్ళారు, అందుకే రాలే. వింటున్నారా? నాలుగో వ్యక్తి ఏ ఫెసిలిటీ లేదు కాబట్టి తర్వాత చూసుకున్న ఆగలే, పోలేదు, ఆగిపోయాడు. ఈ నలుగురిలో తప్పు చెప్పండి అయ్యా. నాకు అర్థం కాలే. నలుగురు అనారోగ్యం వచ్చి ఆగిపోయిన వాళ్ళు తప్పు, ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు మోసుకురాకపోతే మళ్ళీ. సరే, రెండో వ్యక్తి గురించి చెప్పండి. రెండో వ్యక్తి ఏంటిది? వాళ్ళ అమ్మ వద్దన్నది, పోతే చంపుతా అన్నది. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటకి ఎదురు తిరిగేసి వస్తే రేపటి దినాన మళ్ళీ దేవుని వైపు తిప్పలేమోనని కాసేపు అమ్మకు సహకరించినట్టుగా తాత్కాలిక నడిచిన అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు తప్పేనా? ఓకే. మూడో వ్యక్తి అప్పుల వల్ల, భీకరమైన సమస్యల వల్ల ఉద్యోగానికి పోయాడు, చర్చికి రాలే. ఇప్పుడు తప్ప ఒప్ప? అప్పులు నువ్వు తీరుస్తావా? ఫస్ట్ ఇదే మాట్లాడరు. ఈ అప్పులు ఉన్న ఈ బ్యాచ్ అంతా ఇదే ఫస్ట్. నువ్వు తీరుస్తావు అప్పు ఏమన్నా? తప్ప ఒప్ప? తప్పేనా అయ్యా? తప్పేనా? సరే, వాళ్ళ అధికారం వదలలేదు, పోతున్నారు కూడా వాళ్ళ అధికారం లీవ్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను చర్చికి వెళ్తానంటే వాళ్ళ అధికారం లీవ్ ఇవ్వలే, వేరే లేరు వాళ్ళ ప్లేస్లో చేయడానికి. ఇప్పుడు ఉద్యోగం వదిలేసేయాలా అమ్మా?
తప్పు ఉప్పు గురించి మాట ఉద్యోగుల ఉద్దేశం తర్వాత. కానీ లాస్ట్ వ్యక్తి ఏంటిది? రావడానికి అవకాశం దొరకక రాలేదు. అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, చేసారు, లేవు, ఏం లేవు, అన్ని లాక్డౌన్ పడ్డది. బస్సు లేదు, ఆటో లేదు, ఏం లేదు, బండి కూడా లేదు. మందిరం అట్లయితే ఇప్పుడు ఏమని చెప్తారు? ఇక మందిరానికి రాకుండా లైవ్లో చూసుకోవడం బెటరే. మరి ఇక ఇరుకు ఇబ్బంది బాధ ఉన్నప్పుడు, ఫెసిలిటీ లేకపోయినప్పుడు అనారోగ్యం ఉంది కాబట్టి రాలేదని చెప్పారు, చూసారా? తప్పే నాళ్ళు ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ. అయ్యా అదే హాస్పిటల్ అడ్మిట్ అయినాం అనుకో, ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు రోగం వేరు, ఇంట్లో ఉండే రోగం వేరా? అమ్మా తీర్పులు తీరుస్తారు, జాగ్రత్త. ఎంతోమంది నడు నొప్పి, తలనొప్పి అని చెప్పి రాలేరు గతంలో. మీకు మీరే తీర్పు తెచ్చుకుంటే ఉంది అదంతా. ఇదంతా కూడా పాప నియమం ప్రకారంగా ఆ నియమాలను బట్టి తీర్పు తీర్చినప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఒక్కొక్కరికి అర్థమే ఆ తీర్పు తీరుస్తారు. వివాహ నియమాలు కూడా అంతే. వివాహ చట్టం తెలుస్తున్న కొలది వైవాహిక బంధం విషయంలో కూడా పొరపాట్లేమో నిలబడగలుగుతాం. ఈ రోజున ఈ ఆత్మీయమైన వివాహ చట్టాల గురించి మనం తెలుసుకుంటే భౌతికంగా మన వివాహ చట్టాల్లో పాపానికి అవకాశం లేకుండా మనం నిజంగానే నిలబడగలడానికి అవకాశం ఉంటుంది. మీరు వింటున్నారా? ఇక్కడే ఈ 7వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు ఇదే చెప్తున్నారు. ఏ నియమం కంటే ఏ నియమం గొప్పది, ఏ నియమానికి ఇంకో నియమానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంది, ఏ నియమం పైన ఇంకో నియమానికి విజయం లభిస్తూ ఉంది, ఎవరిపైన ఎవరికి ఆ ప్రభుత్వం అధికారం ఎంతసేపు వరకు ఉంటుంది, ఇవన్నీ చెప్పడానికి గల కారణాలు కూడా అవే. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇప్పుడు చూడండి అంటాడు, కాబట్టి భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రమత వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందను కనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. ఏ సందర్భాల్లో పెళ్లి చేసుకుంటే వ్యభిచారి కాదు, ఏ సందర్భంలో చేసుకుంటే వ్యభిచారం అవుతుంది, ఇవన్నీ వైవాహిక నియమాలు కదా. కాసేపు మిమ్మల్ని ఆత్మ ప్రపంచమైనటువంటి వివాహ చట్టాల్లోకి తీసుకెళ్ళి అక్కడి ఆత్మ సంబంధమైనటువంటి పునరుత్పత్తి చట్టాలు కనబడితే అప్పుడు భౌతిక ప్రపంచం గురించి మనకు అవగాహన బాగా లభిస్తుంది. ఏ చట్టమైనా క్రీస్తు చట్టం గుండానే చూడాలి. మన భౌతిక చట్టం గుండా చూస్తే మళ్ళీ దాస్యత్వపు కాడి కిందికి వెళ్ళిపోతారు. కానీ క్రీస్తు చట్టం గుండా చూస్తూ ప్రేమను, కనికరను, విశ్వాసమును జోడించిన తర్వాత ప్రతి చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు కలుగుతాయి. అంతేనా? ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారంలో పట్టబడిస్తే వాళ్ళతో కొట్టి చంపాలా, కానీ క్రీస్తు నియమం గుండా చంపలే. ఆయన చంపకుండా నేను చంపను పోమ్మా అని చెప్పి ఆయన ఇంకెప్పుడు పాపం చేయగలని వదిలేశాడు. క్రీస్తు చట్టము గుండా ఈమె పొరపాటు ఇప్పుడు వేరుగా కనబడుతూ ఉంది. అట్లాగే వైవాహిక బంధమును క్రీస్తు నియమం కూడా చూద్దాం, పునరుత్పత్తి చట్టాన్ని క్రీస్తు నియమం కూడా చూద్దాం. మీరు రెడీగా ఉన్నారా? చలో కొటేషన్స్ కూడా మేము ముందు తీసుకెళ్తాం. చూడండి, 57-0417. ఎనభై 83వ పేరా చూడండి, 83. ఇప్పుడు దీని గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రవక్త అంచాడు, ఎప్పుడు తెలుసా? 57లోనే అంచాడు, మనము కేవలము ప్రదానము చేయబడిన వారం మాత్రమే కాదు కానీ మనము వివాహము చేయబడిన వారము అంటున్నాడు ఆయన. ద చర్చ్ ఈజ్ మ్యారీడ్ టు క్రైస్ట్. 57లోనే సంఘానికి దేవుడికి వివాహం జరిగిందా? హలో అయ్యా, మీరు ఈ కొటేషన్ సాధారణంగా చూస్తే సాధారణంగానే కనబడుద్ది. క్రీస్తుతో నీకు నాకు వివాహం ఎప్పుడు జరుగుద్ది? ప్రధానం ఎప్పుడు జరుగుద్ది?
పౌలు గారు ప్రదానం చేశారు. తర్వాత క్రీస్తుకు ప్రదానం చేసెను పౌలు. తర్వాత క్రీస్తుతో వివాహం చేసెను బ్రహ్మం. ఇప్పుడు 50 ఏళ్ళలో చేశాడు ఆయన. వివాహం ఎప్పుడు జరుగుద్ది? ఈ భౌతికమైన వదిలేసేయండి కాసేపు. ఇక ఆత్మ సంబంధ ప్రపంచంలోకి మనం కంప్లీట్గా స్పిరిచువల్లోకి వెళ్ళిపోయినాం. ఈ భౌతికమైన ఉదాహరణలు ఇవన్నీ మానేసేయండి కాసేపు. ఇక్కడ స్పష్టత ఇస్తే ఇవన్నిట్లో మీకు స్పష్టత లభిస్తుంది. మ్యారేజ్ ఎప్పుడు జరుగుద్ది? ఇప్పుడు మనకు క్రీస్తుకు మనము ప్రదానం చేయబడిన వరం, వివాహం చేయబడిన వరమా? వధువుకి దేవుడికి పెళ్ళి ఎప్పుడైంది? సంవత్సరం. సరే, వర్తమానాన్ని అంగీకరించి వచ్చిన మనుషులలో క్రీస్తుకి వివాహం చేయబడుతున్న మనుషులకు ఈ వివాహ గేట్ ఎప్పుడు ఓపెన్ అయింది? ఒక్కొక్కరికి ఇప్పుడు ఒక వ్యక్తి కొత్త అంగీకరిస్తే అతనికి రక్షణ గేట్ ఇప్పుడు ఓపెన్ అయింది. సార్వత్రికంగా ఎప్పుడు ఓపెన్ అయింది? కల్వరిలో ఓపెన్ అయింది. ఇప్పుడు నేను కూడా సార్వత్రికంగా క్రీస్తు వివాహం అనే గేట్ ఎప్పుడు ఓపెన్ అయింది? వ్యక్తిగత గేట్ అడుగుతలే, వ్యక్తిగత గేటు ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. అది కరెక్టేనా? సార్వత్రిక గేట్ ఎప్పుడు ఓపెన్ అయింది వివాహానికి? అట్లాంటప్పుడు పౌలు ప్రధానమంత్రి గురించి ఎందుకు మాట్లాడతాడు? వివాహం గురించి మాట్లాడేసేయాలిగా. 60 మరి 57లో చెప్పాడుగా. ముందుకు రండి. ఇప్పుడు వి ఆర్ ద వైఫ్ ఆఫ్ క్రైస్ట్ బ్రింగింగ్ ఫోర్త్ చిల్డ్రన్. మనం ఈ రోజున యేసుక్రీస్తు యొక్క భార్య అయి ఉండి ఆయన పిల్లలను ఉత్పత్తి చేయుచున్న వారము. ఎవరిని? ఎవరి పిల్లల్ని? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రవక్త గారు భౌతికంగా తల్లులు, మీరు పిల్లల్ని కానీ వాళ్ళని 12వ సంవత్సరం వరకు చక్కగా పెంచితే మీకంటే ఒక మంచి బహుమానం ఉందని చెప్పాడు. ఇది భౌతికమైన పిల్లల పెంపక పోషణ. కానీ ఇక్కడ ప్రభుత్వం మాట్లాడుతున్నది ఆత్మీయమైన వివాహంలో ఆత్మీయమైన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. నీకు ఎంతమంది ఆత్మీయమైన పిల్లలు? అసలు పిల్లలనే మాట దేనికి సాదృశ్యము? భౌతికమైన పిల్లలు అన్ని రకాల మతస్థులకు ఉన్నారు, దేవుడు లేడు నమ్మేటి వారికి ఉన్నారు. ఆత్మీయమైన పిల్లలు మాత్రము ఎలా ఉంటారంటే క్రీస్తుతో వివాహం అయినప్పుడే ఉంచారు. క్రీస్తుతో వివాహమైన తర్వాత పుట్టే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పాత భర్త అయినటువంటి ధర్మశాస్త్రం చచ్చిపోవాలా, ఆ నిబంధనలు చచ్చిపోవాలా, ఆ ప్రత్యక్షత చచ్చిపోవాలా. ఇక్కడ ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తుతో వివాహం జరగగానే మనము దేవుడి చేత పిల్లలు కనుటకై ఆత్మ సంబంధమైన పిల్లలు కనడానికి ఎన్నిక చేయబడినటువంటి భార్యగా ఈరోజు మనం ఉన్నామంటాడైన. వి ఆర్ ది వైఫ్ ఆఫ్ క్రైస్ట్ బ్రింగింగ్ ఫోర్త్ చిల్డ్రన్. హౌ వుడ్ యు లైక్ టు కమ్ హోమ్ ఆఫ్ ఎ నైట్ ఫర్ యువర్ డివోషన్ టు యువర్ వైఫ్ అండ్ షీ గాట్ ఎ బంచ్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్ అండ్ ఫైండ్ దట్ డే? ఎట్లా నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నీ భార్య పిల్లలతో పాటు కలిగి ఉన్నప్పుడు ఆమె పట్ల నువ్వు ఆ ప్రేమను తెల్ల ఉంది అక్కడ. చదవండి. ఖచ్చితంగా ఏది ఏమైనా రాత్రి వేళలో అందరూ పురుషులు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇంటి వద్ద తన యొక్క చక్కటి భార్య పిల్లలు అందరూ ఎదురు చూస్తారు కాబట్టి వారి కోసము కంపల్సరీగా ఇంటికి వెళ్ళాలని చూస్తారు. ఒక దినాన్ని మీరు ఆ దినాన్ని చూస్తారు. తర్వాత అంటాడు అలా వెళ్ళినప్పుడు ఓ మై వెన్ షీ కమ్స్ ఇన్ హర్ నెయిల్స్ మే బి పెయింటెడ్. దట్ ఈస్ ఇఫ్ యు ఆర్ ఆఫ్ ద వరల్డ్. మీరు ఈ ప్రపంచానికి సంబంధించిన వారైతే ఆమె గోర్లకు ఏముంటుంది? రంగులు వేసుకొని ఉంటుంది. కొంతమంది వాళ్ళ పురుషులు కూడా వేసుకుంటున్నారు, దరిద్రం. కనిపించవచ్చునేమో. అయితే చూడు సహోదరుడా,
నడుచుచు పరాయి వారిని కూడా ప్రేమించినవి. ఆమె ప్రేమ నిజమైనది కాదు. అది నీకు సంబంధించినది కాదు, అది ఇతరులకు కూడా సంబంధించినది. నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే నీ కబుర్లను నీవు ఆమెను వేస్తావు. అటువంటి భావన ఎలాగుంటుందో ఆలోచించు. అమ్మా, అది ఆలోచించాలి. నీ భర్త నీ ఇంటికి వచ్చినట్లయితే అది మాత్రమే కాదు, నిత్యకరమైన క్రియలను కలుగు యాజలను మూటకట్టుకుంటా. బట్ ప్యాకింగ్ డిసీజ్ ఆఫ్ ఇమ్మోరల్ యాక్ట్స్. ఇక్కడ ఈ యొక్క కొటేషన్లో ప్రవక్త చెప్తున్న సంగతి ఏంటంటే, వివాహం అనేటువంటిది సంఘానికి దేవుడికి జరిగింది కదా. జరిగినప్పుడు భౌతికమైన వివాహంలో ఎలాగున పిల్లలు కనుటయు, ఆ పిల్లల కొరకును, ఆ భార్య కొరకును, భర్త ఎలా ఇంటికి వచ్చుట జరుగునో, అలాగే ఆత్మ సంబంధమైన దాన్ని బట్టి భౌతిక మంది కూడా అలాగే జరుగుతుంది. రెండు సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. కరెక్టేనా? ప్రవక్త అంటాడు ఒక చోట, క్రీస్తు మనల్ని ఎప్పుడు బాగా ప్రేమిస్తాడంటే మన పిల్లల్ని కన్నప్పుడు బాగా ప్రేమిస్తాడు ఆయన. కరెక్టేనా? ఏ పిల్లల్ని? భౌతికమైన పిల్లల్ని కాదు, ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనడం గురించి మాట్లాడతాడు కదా. ఇప్పుడు ఆ ఆత్మ సంబంధమైన పిల్లల యొక్క కోణం గురించి మాట్లాడుతున్నాన్ని మరొక చోట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 62-0121E. తొంభై 96వ పేరు. మరియు ఎప్పుడైతే సంఘములకు అలాంటి ఒక గొప్ప సంభవం జరిగి ఆమె తన వాగ్దానాలు చెప్పునో, ఆమె అప్పుడు ఆ వరుడు యొక్క పేరుని ఆమె పొందుకుంటుంది. ఇప్పుడు ఆమె ఈ లోకానికి సంబంధించిన సంఘముగా ఇప్పుడు ఆ సంఘము లేదు. ఇప్పుడు ఆమె యేసు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సంఘముగా ఆమె మలచబడుతుంది. ఆమేన్. ఇప్పుడు పేరును బట్టి కాదు కానీ ఆమె పుట్టుకను బట్టి, స్వభావమును బట్టి, దేవుడి శక్తిని బట్టి ఆమె ఆ పేరును పొందుకుంటుంది కదా. తర్వాత ఆ హృదయంలో దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షత సంగతులను బట్టి ఆమె అలాగూ చేయబడుతూ ఉంటుంది. ఆమె ఒక క్రైస్తవ సంఘముగా మారును. అది సూపర్ చర్చిగా, సార్వత్రికమైనటువంటి సంఘముగా, ఎత్తబాటు సంఘముగా అలాగ మలచబడుతుంది. ఎలాగునా ఆ సంఘము పేరుకు ప్రభువైన యేసుక్రీస్తు ఉండకూడదు కదా. అది గుణ లక్షణాల్లోనూ, దేవుడి శక్తిలోను, ప్రత్యక్షత గుండా బయలుపరచబడిన వాక్యములోను అన్ని దేవుడితో సమమైపోయినప్పుడే ఆమె దేవుడి సంఘంగా మలచబడుతుంది. ఆమె క్రీస్తులో ఒక భాగమైనది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందో. ఆమె ఎప్పుడైతే క్రీస్తు గుణ లక్షణాలు, ఆత్మయు, బయలుపరచబడిన వాక్యము వీటిలోనికి రాగానే ఇప్పుడు ఆమె క్రీస్తు యొక్క భార్యగా మలచబడి, అప్పుడు ఆయన ఆత్మను ఆమెలోనికి ఆయన నడిపిస్తాడు. ఇదేంది లా ఆఫ్ రిప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది మెల్లమెల్లగా. మీరు చూస్తున్నారా? ఇరువురు ఏక ఉద్దేశ కార్యక్రమాలు కలగగానే పెళ్ళయింది. పెళ్ళవగానే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన తన ఆత్మను, పురుషుడు గారు తన కలమును ఆ స్త్రీ యొక్క భూమిలో విత్తినట్టుగా క్రీస్తు తన ఆత్మను ఇప్పుడు స్త్రీలోనికి పెడతా ఉన్నాడు, సంఘంలో పెడతా ఉన్నాడు ఆయన. తర్వాత క్రీస్తు ఆమెలోనికి తన సొంత ఆత్మ అంటే జోయే కదా, ద లైఫ్ ఆఫ్ జోయేని నేరుగా ఆమెలో పెడతా ఉన్నాడు ఆయన. సొంత జీవము, జోయే అంటేనే గాడ్స్ ఓన్ లైఫ్ కదా. ఆ సొంత జీవాన్ని అప్పుడు పెడతాడు. ఎప్పుడు క్రీస్తులో ఆమె భాగం అవ్వడానికి ముందు కొన్ని జరగాల.
పేరును మాత్రమే ధరించుకోవడం కాకుండా గుణ లక్షణాలను, దేవుడి శక్తిని మరియు బయలుపరచబడినటువంటి వాక్య విషయంలో క్రీస్తుతో సమానురాలు అయినప్పుడే వివాహం జరుగుతుంది. ఇలా చేయడానికి అపోస్తల బోధ అవసరం. క్రీస్తు గుణ లక్షణాలు రావాలంటే అపోస్తల బోధ కరెక్ట్. చూడు అక్కడ ఏమంటుందో, ఐ మీన్ దట్ బై బర్త్, బై నేచర్ స్వభావం ద్వారా, బై పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి ద్వారా, బై ద రివీల్డ్ ట్రూత్ ఆఫ్ గాడ్ దేవుడి సత్యం బయలుపరచడం ద్వారా, ఇన్ హర్ హార్ట్ ఆమె హృదయంలో షీ బికమ్స్ ఎ క్రిస్టియన్ చర్చ్ కదా. ఇక్కడి వరకు అపోస్తల పునాది పనిచేస్తుంది. ఇకపైన జరిగేది వివాహం. అపోస్తల పునాది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఎంగేజ్మెంట్కి ముందు ఏం జరుగుతాయా భౌతికంగా? ఇద్దరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటారు, దేవుని దగ్గర పెడతారు, దేవుడి సమాధానం ఇవ్వగానే వాళ్ళిద్దరు ఓకే అనగానే అప్పుడు వారిద్దరు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తారు. ఒకరు చేసిన తప్పిదాలు ఒకరితో ఒప్పుకుంటారు. కరెక్టేనా? సరే, ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. ఇంకో ప్రశ్న. స్త్రీ పురుషు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు వర్తమాన ప్రకారంగానే ఉన్నారు. ఇద్దరికి పెళ్ళయింది. కానీ ఈ స్త్రీ తనకు ఇష్టం లేకపోయినా సరే ఇష్టమని ఒప్పుకొని తల్లిదండ్రుల బలవంతంతో పెళ్లి చేసుకుంది. పెళ్లి చెల్లుద్దా? రెండో సందర్భం. ఇప్పుడు ఈ స్త్రీ పెళ్ళికి ముందు ఒక తప్పుడు సంబంధాన్ని కలిగి ఉండేను. ఆ విషయం భర్త దగ్గర దాచిపెట్టాను, పెళ్ళైనాక చెప్పింది. ఇప్పుడు చెల్లుద్దా? నేను వివాహం చెల్లుద్దని అడిగిన. సరే, ఇదే ప్లేస్లో పురుషుడు ఉన్నాడు. ఆమె ఒకరు క్షమాపణ ఒప్పుకుంటే సరే, ఇద్దరు తప్పుదాలు చేశారు, ఇద్దరు ఒప్పుకున్నారు, ఇద్దరికి నచ్చలేదు, ఇద్దరు విడిపోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు విడిపోవచ్చా విడిపోకూడదా? జాగ్రత్త కారణాన్ని బట్టి విడిపోమని చెప్పాడుగా. పెళ్ళికి ముందు జరిగేది జాగ్రత్తమేగా. అయ్యా, నాట్ షీ క్యాన్ బట్ హీ క్యాన్. అయ్యా, మీరు వింటున్నారా? అందుకే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నా. ఈ నియమాలలోనే చాలా లోతైనటువంటి నీతి అనే విషయాన్ని కొలవడానికి నియమాలు కావాలా? అందరి సందర్భాలు ఒకేలా ఉండవు. వింటున్నారా? అందరూ ఒకేలాగా కాదు కదా. అయితే ఇక్కడ అంటాడు, ఆత్మీయమైన విషయాల్లో క్రీస్తు నేచర్ స్వభావానికి రావడానికి, ఆయన యొక్క గుణలక్షణాలు పొందుకోవడానికి, బయలుపరచబడిన వాక్యమును హృదయాలు అంగీకరించడానికి వీటికి ప్రధానం అవసరమైంది. ప్రధానికి అదే జరుగుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడతారు, ఒకరు తప్పేదో ముందే చెప్పుకోవాలి. తర్వాత ఇంకోసారి అవకాశం లేదు. ఇక తర్వాత నేను నీకు జాగ్రత్తను బట్టి వదిలేస్తున్నా అనడానికి కూడా కుదరదు. ఇక వింటున్నారా? ఇది జరిగిన తర్వాత అప్పుడు వివాహం జరుగుద్ది. తర్వాత ఈ పురుషుడి యొక్క ఆత్మ స్త్రీలో పెట్టబడడం జరుగుతుంది. కరెక్టేనా? చూడండి తర్వాత, క్రైస్ట్ ఇంజెక్ట్స్ ఇంటూ హర్ హిజ్ ఓన్ స్పిరిట్, his own life, and the Bible say to the Adam and Eve there, you are no longer twain but one. మీరు ఇప్పుడు ఇద్దరు కాదు కానీ ఇప్పుడు ఏక శరీరం ఒక్కరై ఉన్నారు అంటాడు ఆయన. కరెక్టేనా? తర్వాత ఇప్పుడు క్రీస్తు ఆ స్త్రీ కూడా వివాహమైన తర్వాత ఇద్దరుగా లేరు కానీ వారు కూడా ఒక్కరిగానే ఉన్నారు. క్రీస్తు నీలో ఉన్నాడు. అవును, అది అంతే ఉన్నది. ఇప్పుడు ఆయన యొక్క లైఫ్ జీవము నీలోనికి వచ్చింది. ఇప్పుడు నీవు వధువుగా మలచబడిన తర్వాత ఇప్పుడు ఆమె తీసుకోవలసినటువంటి వాగ్దానాలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ శర్మలో ఇలాగ చెప్పబడతా ఉంటుంది, ఏమని చెప్పబడుద్ది ఆ పెళ్లి యొక్క సంఘటన ఆ ప్రదేశంలో. ఈమె పెళ్లికి మునుపు ఈ పేరుతో ఉండేది కానీ ఇప్పుడు ఆమె ఆ పెళ్లికి ముందు నా పేరుతో ఇకపైన పిలువబడదు. ఇప్పుడు ఆమె ఎవరితో అయితే పెళ్లి చేసుకోబడిందో ఆ పేరుతో ఆమె పిలువబడాల్సిందే. అంతకు ముందున్నటువంటి ఆ పేరుతో ఇకపైన ఎంత మాత్రం ఉండకూడదు. కానీ ఇప్పుడు ఆమె
ఆ వరుడి యొక్క పేరుతో పాటు పిలువబడాలి. And when you come into Christ, ఇప్పుడు ఎప్పుడైతే ఆమె క్రీస్తులో, ఎప్పుడు నువ్వు క్రీస్తులోకి వచ్చినట్లయితే you are no more of the world. ఇప్పుడు నీకు ప్రపంచం ఏమాత్రం సంబంధించిన వాడిగా లేవు. You are of Christ. నువ్వు క్రీస్తు వాడవై ఉన్నావు. See, చూడు, you care not then for the things of the world. ఇప్పుడు ప్రపంచంలో జరుగు సంగతుల గురించి నువ్వెంత మాత్రం కూడా ఆసక్తి కలిగి లేవు. They are left to you. అవన్నీ నీకు మృతతుల్యమైనవి. From he that knows the word ఆ, or the things of the world, ప్రపంచముని కానీ ప్రపంచంలో ఉన్న వాటిని కానీ ఒకడు ప్రేమిస్తే the love of God is not even in him. అతడిలో క్రీస్తు ప్రేమ ఉండదు. So you see, కాబట్టి చూడండి, you can't be an artificial Christian. నువ్వు ఎంత మాత్రం కూడా కృత్రిమమైన క్రైస్తవుడిగా ఉండలేవు. You can be an artificial professing Christian, నువ్వు కృత్రిమమైన వాడిగా చెప్పుకోవడానికి మాత్రమే క్రైస్తవుడిగా ఉండుండొచ్చు, but you can't be a Christian కానీ నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండలేవు. because until Christ injects himself by the baptism of the Holy Ghost into you. ఇప్పుడు నేనేమంటానంటే, క్రీస్తు నీలోనికి పరిశుద్ధాత్మ బాప్తిసం అనే దాన్ని నీలోనికి ప్రవేశపెట్టేంత వరకు కూడా నీవు క్రైస్తవుడు కాదు. కరెక్టేనా? ఏ వివాహమైనా కూడా ఖచ్చితంగా ఇది ప్రొడక్షన్తో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇది జీవాన్ని ఉత్పత్తి చేయనటువంటి కణాన్ని లోపలికి ప్రవేశపెట్టడంతోనే సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎస్ ఆర్ నో? మీకు అర్థమవుతుంది అనుకుంటా. వివాహం పరిపూర్ణమయ్యేది ఎప్పుడు? అయ్యా, పురుషుడి కణము స్త్రీలోనికి ప్రవేశపెట్టబడాలి. ఇది మ్యారేజ్కి ముందు ఉండేటువంటి ఎంగేజ్మెంట్లో ఉండదు. కరెక్టేనా? ఎంగేజ్మెంట్లో ఇక్కడ జరగదు. ఇక్కడ ఒకరి భావాలు ఒకరు తెలుసుకుంటారు, ఎన్నికలు తెలుసుకుంటారు, చిత్తాలు కనిపెడతారు. ఇక్కడ అన్నీ జరగాలి. ఇక్కడ జరిగిన తర్వాత ఈ మ్యారేజ్ అనేది ఎప్పుడైతే ఇది అయిన తర్వాత ఇది బహిరంగ ప్రదర్శన. మ్యారేజ్ అంటే ఏం లేదంటే ప్రవక్త, ఇద్దరు వ్యక్తులు ఒకరొకరు ఇష్టపడ్డారు, వారు దేవుడి చేత ఏర్పరచబడ్డ బంధంలోనికి ప్రవేశపెట్టడానికి ఒక బహిరంగ ప్రదర్శన జరిగేది ఇది. బట్ ఏ రియల్ మ్యారేజ్ హ్యాపెన్స్ ఇక్కడికి ఈ లా ఆఫ్ రిప్రొడక్షన్ వైపు అడుగులు వేయించిన చోట జరుగుతుంది. కరెక్టేనా? ఇప్పుడు ఇంతకీ వివాహం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎంగేజ్మెంట్స్ అప్పుడా, రిప్రొడక్షన్ అప్పుడా, మ్యారేజ్ అప్పుడా? ఎగ్జాక్ట్లీ. మ్యారేజ్ అనేది ఒక సింగిల్ ఈవెంట్ కాదు. వివాహం అనేది సింగిల్ ఈవెంట్ కాదు, అది మొత్తం ప్రక్రియ. దానిలో భాగాలు మనం మాట్లాడుతున్నాం. ఆ భాగాల గురించి మాట్లాడేటప్పుడే దానిలో పౌలు గారు ప్రధానమైన ఒక భాగాన్ని తీసుకొని ఆ భాగానికి నేను బాధ్యుని బాబు అని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఈ మ్యారేజ్కి నేను బాధ్యునిరా బాబు అని ఈ కాల ప్రవక్త చెప్తా ఉన్నాడు ఆయన. కరెక్టేనా? మరి ఇప్పుడు లా ఆఫ్ రిప్రొడక్షన్కి ఎవరు బాధ్యులు? అదే ఇంకొంచెం ప్రత్యక్షత కొంత స్పెసిఫిక్గా చెప్పాలి నాకు. దీనికి పౌలు గారు నేను బాధ్యుని అన్నాడు, దీనికి బ్రహ్నం గారు నేను బాధ్యుని అన్నాడు, దానికి పరిశుద్ధాత్మ బాప్తిజం అని ఈ వర్తమానం బాధ్యత అయి ఉంటుంది. మీరు వింటున్నారా? ఓన్లీ త్రూ మెసేజ్ మనలో ప్రవేశపెట్టే జీవము, మనలో ప్రవేశపెట్టే విత్తనము, ఇదంతా కూడా దేనివల్ల జరుగుతుందయ్యా అంటే మేజర్గా సెకండ్ క్లైమాక్స్ అయినటువంటి 7 థండర్స్ గుండా మాత్రమే ఈ సంగతి జరగాలి. మీరు వింటున్నారా? ఇది మాత్రమే జరగాలి. ఇది జరిగిన అదే మనల్ని శిశువులు కనుగొన్నట్లుగా చేసేది. సార్, ప్రకటన 12లో మీరు చూసిన శిశువుని గురించి చూసారా? ఆ స్త్రీకి ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు జన్మించడానికంటే మునిపే, గర్భం ధరించడానికంటే మునిపే ఆమె సూర్యుడిలో నిలిచింది కదా, సూర్యుని ధరించింది, చంద్రుడి మీద నిలిచింది, నక్షత్రాలు కూడా కలిగి ఉంది ఆమె. ఇస్తారులో 12 అపోస్తల బోధన పట్టుకుంది ఆమె. కరెక్టేనా? ముందుగానే జరిగింది. లేటర్ ఆన్ తర్వాత ఆమె గర్భాన్ని ధరించింది. కరెక్టేనా? ఇక్కడ కూడా ఎంగేజ్మెంట్ ఏమో ఒకరి బాధ్యత, మన పౌలు గారిది, వివాహం ఏమో బ్రహ్నం గారిది, రిప్రొడక్షన్ బాధ్యత మాత్రము వర్తమాన పరిశుద్ధతమైనటువంటి ఈ కాల గడియ వర్తమానమే మనల్ని పిల్లలు పుట్టినట్లుగా చేసేది. నేను ఇంకా భౌతికమైన ప్రపంచంలోకి రాలే, ఇంకా ఆత్మీయతలో ఉన్నా. ఆత్మీయమైన ప్రపంచం అంతా ఒక 2-3 భాగాలు అవుతుంది. అది 2-3 భాగాలు అయిన తర్వాత అప్పుడు ఈ భౌతికమైన దాన్ని క్లోజ్ చేద్దాం. అప్పుడు నేను చెప్పిన వివాహ సంబంధమైనటువంటి క్వశ్చన్స్ ఎంత పజిల్గా ఉన్నా సరే మీరు టపా సమాధానం చెప్పేస్తారు అప్పుడు. అవునా? కరెక్టేనా? ఇప్పుడు మీరు ఒకదాని సమాధానం చెప్పారు. మీరు ఏదది టైం అయిపోవచ్చింది. ఏకకాలంలో 3 పెళ్లి చేసుకున్నా కూడా ఎవరికి భర్త? కరెక్ట్. మరి ఇప్పుడు
అదే ఫారెన్లో జరిగిన స్టోరీ చెప్పా కదా, పడవ నావికుడు, పడవ మునిగింది, ఇంకో పెళ్లి చేసుకుంది, భర్తకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరికి భర్త ఆమె, ఎవరికి భార్య ఉండాలా? రిప్రొడక్షన్ జరిగింది. అది ఏంటి అది? మొదటి భర్త వెళ్ళిపోయాడు, చనిపోయాడు అనుకున్నది, ఇన్సూరెన్స్ కూడా వచ్చేసింది. కొంతకాలానికి మరో పెళ్లి చేసుకుంది. ఎందుకంటే భర్త చనిపోయినాక స్త్రీ పెళ్లి చేసుకోవడానికి అర్హురాలే. ఖచ్చితంగా భర్త చనిపోతే స్త్రీ పెళ్లి చేసుకోవడానికి అర్హురాలే. బట్ పౌలు గారు ఏమంటారంటే, ఆయన విధవరాలు దేవుడి గృహమునందు పనిచేయడం ఉత్తమమైన పని అంటాడు ఆయన. దేవుడి గృహం, మందిరం. తర్వాత ఇప్పుడు రెండోసారి పెళ్లి చేసుకోగానే ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి భర్త ఉండగా ఇప్పుడు ఎవరికి న్యాయబద్ధమైనటువంటి భార్యగా ఉండాలి ఆమె భూమి మీద వర్తమానాన్ని పాటించుటలో? పిల్లలు మొదటి ఆయనతో ఒక కొడుకు, రెండో ఆయనతో కూడా కొడుకే. రెండో ఆయన, మొదటి ఆయన ఏం చేసిండు? సచిన్ అన్న ప్రూఫ్ చూసింది ఆమె, చూడాలగా. భర్త అంటాడు, నేను చావలే కదా, నేను చచ్చానని తెలిసినాక చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రభు నాకు న్యాయం చేయమని చెప్పి భర్త మీ దగ్గర కేసుకొచ్చాడు. చలో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇది చాలా పెద్ద టాపిక్, దేవుడు అనుగ్రహించడం ముందే సాగిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. 11:10 అవుతుంది. చాలా వెరీ లార్జర్ టాపిక్. నేను ఎందుకు ఈరోజు ఇంత ఉదాహరణతో చెప్పానంటే, ఈ చట్టాలు అనే అంశం చాలా ప్రాముఖ్యమని మీరు గ్రహించాలని చెప్పాను. ఎందుకంటే ఇది అంత ఈజీగా కొట్టిపడేసేది కాదు. ఇది చాలా విస్తృతమైనటువంటి సంక్లిష్టమైన సంగతుల్ని పాస్టర్లు కూడా చాలామంది తెలియక వాళ్ళ పైన పాస్టర్లు అడుగుతున్నారు ఇట్లాంటివి. సమస్య ఏంటంటే నియమాలపైన అవగాహన లేక. నియమాలన్నీ చక్కగా తెలిస్తే పరిశుద్ధాత్మ నడిపించేస్తాడు, ఎక్కడ దోషం ఉండదు. నియమాలపైన అవగాహన ఉండాలి. ఒకరోజు తీర్పు తీర్చబోచ్చినప్పుడైనను దూతలకైనను ఇవే నియమాలతో తీర్పు తీర్చాలా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సోదరులు సంసోన్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధించే కృప, చేతులు మీతో సహవాసం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ఆయన నా తండ్రి ప్రభు, ఆయన వాక్యం యొక్క గొప్ప సంగతులను నేర్చుకునేలాగా ఆయన తండ్రి, ఆయన క్రీస్తు యొక్క మనస్సును మేము ఎదుగుండేలాగా నా ప్రభు, ఆయన నువ్వు మాకు చేస్తున్న బోధంతని బట్టి కృతజ్ఞతలు నా తండ్రి. అయ్యా ప్రభు, ఆయన నీ ఎదురు వస్తున్నటువంటి ఈ వాక్యాన్ని ప్రభు, అయ్యా మేము నిర్లక్ష్యముగా చూడకుండా ప్రభు, అయ్యా నిజముగా ఆయన తండ్రి నీ మనసు యొక్క నియమాలను మేము ఎరుగుటకు సహాయం చేయాలి నా తండ్రి. అయ్యా ప్రభా, ఏ విధముగా అయితే నా తండ్రి ఇదిగో వివాహం యొక్క నియమాలను ప్రభానైనా, పాప నియమాలను ప్రభానైనా నా తండ్రి, అయ్యా ఆయా యొక్క చట్టాల గురించి ప్రభానైనా మేము నేర్చుకుంటూ ఉండగా ప్రభా, అయ్యా వీటన్నిటిలో కూడా నా ప్రభానైనా అక్షరము కార్యక్రమం నా తండ్రి ఆత్మీయ జీవింపజేస్తున్నటువంటి సంగతుల ప్రకారం నా ప్రభానైనా, అయ్యా ఇదిగో నీ మనసు కలిగి ప్రభానైనా తండ్రి నీ నియమాలను ఎరిగి ప్రభానైనా, అయ్యా మేము తీర్పు తీర్చే ప్రజలకు సహాయం దేవా. అయ్యా ప్రేమను, విశ్వాసము, కనికరమును కలిగిన ప్రభానైనా, అయ్యా నా తండ్రి ఏ సందర్భంలో ఎలాగను నా తండ్రి ప్రభానైనా, అయ్యా నువ్వు ఆలోచన కలిగి ఉంటావు ప్రభానైనా తండ్రి. అయ్యా ఆ యొక్క నీ మనసు యొక్క నియమాన్ని మేము కలిగి ప్రభానైనా, అయ్యా నా తండ్రి నిన్ను పూరి ప్రభానైనా తీర్పు తీర్చే ప్రజలమై ఉండడానికి సహాయం అయినా నా తండ్రి లోకము ప్రవర్తించినట్లుగా కాదు కానీ నా ప్రభా, అయ్యా నాయన మా యొక్క మేధాశక్తితో కాదు కానీ అయ్యా వాక్య ప్రత్యక్షత కలిగి మేము మాట్లాడే అయ్యా తండ్రి ప్రతి సందర్భంలోనూ నా తండ్రి ప్రభానైన ఆయా పరిస్థితుల్లో ప్రభానైనా తండ్రి అదే స్థలంలో ఉంటే ఎలాగో తీర్పు తెలుస్తామో ఓ ప్రభా, వాక్యం ఏ నియమాలను మాకు తెలియజేస్తామన్నదో అయ్యా ఒక చట్టము మరొక చట్టాన్ని విభేదించమన్నట్లుగా ప్రభానైనా, అయ్యా ఒక నియమము మరొక నియమంతో కలిసి మాట్లాడినట్లుగా ప్రభానైనా
అయ్యా దైవికమైనటువంటి చక్కటి తీర్పులు తీర్చే ప్రజలుగా ప్రభా నాయన అయ్యా నీ ప్రత్యక్షతను నీ మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాము. అయ్యా నీ యొక్క గ్రహింపును నీ యొక్క అవగాహనను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ప్రభా నాయన తండ్రి ప్రభా అయ్యా ఈ లోకముకును మాకును ప్రభా నాయన తండ్రి నీ వాక్యమే వేరుపరచు జలమై ఉన్నట్టు ప్రభా నాయన తండ్రి ఇదిగో నీ ఆత్మను మాకు అనుగ్రహించిన ఆయన తండ్రి నీ చట్టాలను మేము ఎరుగుడుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇది విని విద్యను నేర్చుకోవడం కాదు కానీ నా ప్రభా నాయన తండ్రి అయ్యా ప్రభా నాయన తండ్రి ఇదిగో నీ మనసుని ఎరిగి ప్రభా ఈ లోకములకు తీర్పు తీర్చే ప్రజలుగా మేము ఉండునట్లుగా మాకు ప్రభా దయచేయండి. అయ్యా ఇదిగో లోకములకు తీర్పు తీర్చుటకు మాత్రమే కాదు కానీ ప్రభా అయినా ఈ నియమాలలో మా జీవన శైలిని మేము కనిపెట్టుకొని నడుచుకోవాలి ప్రభా. అయ్యా తండ్రి ఈ నియమాల ప్రకారముగా నా తండ్రి మా జీవన విధానాలు ఉండాలి ప్రభా నాయనా. అయ్యా తండ్రి ఇదిగో ఇది ఇతరుల మీద తీర్పు తీర్చుకే కాదు కానీ ప్రభా నాయనా అయ్యా మేము బ్రతుకున్నట్లుగా ప్రభా మేము కట్టుకున్నట్లుగా ప్రభా నాయనా తండ్రి అయ్యా మేము సరి చేసుకున్నట్లుగా ప్రభా నాయనా ఇదిగో దిద్దుబాట్లు మొదటగా మాలోనే జరుగునట్లుగా ప్రభా నాయనా అయ్యా నిజంగా నాయన ఈ నియమాలన్నింటిలో ప్రభా నాయనా నీ మనసు ఏమని ఉన్నదో మేము తెలుసుకునే కృప మాకు దయచేయమని మాకు సహాయం చేయండి ప్రభా నాయనా. ఇదిగోనే తండ్రి వీటి విషయాల్లో మాకు ప్రత్యక్షత కావాలి ప్రభా నాయనా, బయలుపాటు కావాలి ప్రభా నాయనా. అయ్యా వాక్యం యొక్క నియమాలు ఆ వెలుగు మా మీద ప్రశ్నించాలి తండ్రి. వివాహ చట్టాలను కూడా నాయన తండ్రి ఈ వర్తమానం యొక్క వెలుగులో మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా నాయన తండ్రి. ఒకప్పటి బోధులు కాదు కానీ తండ్రి అయ్యా వెలుగు ఇంకనూ అంతకంతగా ప్రభా నేను అధికంగా ప్రసరిస్తున్నటువంటి సమయంలో ప్రభా అయ్యా ఆ పాత బాధలను వదిలిపెట్టినైనా తండ్రి అయ్యా నేను ఆ పాక్షికమైన గ్రహింపును వదిలిపెట్టినైనా తండ్రి అయ్యా పరిపూర్ణమైన గ్రహింపును పొందే కృప మాకు దయచేయండి. వాక్యాన్ని ప్రభా నన్ను జతకట్టుకుంటూ ప్రభా అయ్యా ఆయన తండ్రి మేము పరిపూర్ణతలకు కొనసాగిపోయే కృపను మాకు అనుగ్రహింపబడి అయ్యా తండ్రి నీవే మాకు తోడుగుండి నడిపించమని ప్రభా నాయనా. అయ్యా నాయన ఇక్కడ వాక్య విషయంలో ప్రభా నాయనా సరైన గ్రహింపులైనటువంటి ప్రజలుగా మేము ఉంటున్నాము ప్రభా అయ్యా తండ్రి ప్రభా నేను ఈ వెలుగులో ప్రభా ఈ ప్రత్యక్షతలో మేము ఎంతవరకు నడిచి ఉన్నామో అయ్యా ఒకసారి మమ్మల్ని మేము ప్రభా నాయన పరిశీలన చేసుకునే ప్రజలుగా మమ్మల్ని వచ్చమని ఎవరైనా తండ్రి నిజముగా ఈ నియమాలు ఈ చట్టాలు ఇంకా మేము సరిగ్గా గ్రహించలేనటువంటి వారంగా ఉంటున్నాము ఓ ప్రభానైనా అదిగో మా మధ్య ఉన్న సమస్యలకు ప్రభానైనా తండ్రి మేము సరైనటువంటి తీర్పులు తీర్చలేని ప్రజలుగా ఉంటున్నాము. అయ్యా ఆనాడైతే పౌలు గారు అంటూ ఉన్నాడు ప్రభానైనా తండ్రి ఇదిగోనైనా తండ్రి మీ మధ్య ప్రభానైనా న్యాయమును తీర్చే పరిశుద్ధుడు ఒకడును లేక మీరు అన్యుల మధ్య తీర్పులు పొందుకు వెళ్తున్నారని ప్రభానైనా పౌలు గారు గద్దించినటువంటి సందర్భాలను మేము చూస్తున్నాము. ఇదిగో మా మధ్య వివాదాలు ఉంటూ ఉన్నవి ప్రభానైనా అయ్యా మా మధ్య భేదాభిప్రాయాలు ఉంటా ఉంటున్నవి ప్రభానైనా అయ్యా ఈ భేదాభిప్రాయాల విషయంలో ఈ వివాదాల విషయాలలో ప్రభానైనా తండ్రి అయ్యా ప్రభా ఒకరితో ఒకరు ప్రభానైనా తండ్రి జ్ఞానము కలిగి ప్రవర్తించవలసిన విషయాలలో ప్రభానైనా అయ్యా ప్రభానైనా సరైన ప్రత్యక్షత లేక ఓ క్రీస్తు మనసు లేక ప్రభానైనా తండ్రి ఇంకా మేము వివాదాలతో విభేదాలతో పోతుంటున్నాము ప్రభానైనా అయ్యా వీటన్నిటికీ పరిష్కారము ప్రభానైనా ఇదిగోనే నిజముగా నీ మనసు మేము పొందుకోవడమే ఉన్నది అయ్యా వాక్యం యొక్క ప్రభానైనా ఆ యొక్క ప్రత్యక్షత మాకు అవసరమే ఉన్నది ప్రభా నిజముగా ఇది మా యొక్క ప్రయాణానికి ప్రభానైనా కావాల్సినటువంటిది ఉంటుండగా అయ్యా నువ్వు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా తండ్రి తర్కాలతో వివాదాలతో ప్రభానైనా ఓ ప్రభానైనా యొక్క మనుషుల యొక్క ప్రభానైనా జ్ఞానోపాయాలతో కాదు కానీ తండ్రి అయ్యా నిజముగా క్రీస్తు యేసు యొక్క మనసును మేము పొందుకోవడం చేత ఈ చట్టాల యొక్క అవగాహన ప్రభా క్రీస్తు మనసు ద్వారా మాకు కలగాలని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఈ నియమముల యొక్క ప్రభానైనా జ్ఞానము క్రీస్తు మనసు ద్వారా మాకు రావాలని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ప్రభానైనా ఈ నియమం అంతా కూడా క్రీస్తు నియమాల ద్వారా మేము ఎదుర్కొనవలసి ఉన్నది ప్రభా. ప్రేమ కృప కనికరాలు ప్రభా అవి నీలో ఎలాగ పనిచేస్తున్నావో ప్రభానైనా దాని ద్వారా మేము పొందుకునే కృప మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభా ఒకే తప్పు ప్రభానైనా ఆయా వ్యక్తులు ప్రభా చేసినప్పుడు ప్రభానైనా ఒక్కొక్క వ్యక్తి యొక్క విధానాలను బట్టి ప్రభా నియమాలు మారుతా ఉన్నవి వారికి తీర్పు తీర్చవలసినటువంటి ఆ విధానాలు మారుతా ఉన్నవి ప్రభా నిజంగానైనా తండ్రి వారి ఉద్దేశాలను బట్టి తీర్పు తీర్చవలసి వస్తా ఉంటుంది వారి పరిస్థితులను బట్టి తీర్పు తీర్చవలసి వస్తా ఉన్నది ఒక్కొక్క కనికరాలు చూపెట్టవలసి వస్తుంది ప్రభానైనా వారి కూడా విశ్వాసాలను బట్టి తీర్పు తీర్చవలసి వస్తా ఉంటుంది ప్రభానైనా అయ్యా ప్రభానైనా వారి యొక్క హృదయాలను బట్టి ప్రభానైనా తండ్రి అయ్యా ప్రభానైనా వారు చేసిన ప్రయత్నాలను బట్టి ప్రభానైనా వారి కూడా ప్రత్యక్షతను బట్టి తీర్పు తీర్చవలసి వస్తా ఉంటుంది ఓ ప్రభానైనా తండ్రి నిజముగానైనా తండ్రి తీర్పు తీర్చే నియమాలు కూడా ప్రభానైనా ఆయా స్థలాల్లో మారుతా వస్తా ఉంటుండేవి ప్రభానైనా
అయ్యా వీటన్నిటిలో కూడా నా తండ్రి ప్రభా అయ్యా నిజముగానైనా తండ్రి నీ తలరాయి ప్రత్యక్షతను కలిగి ప్రభా నీ మనసు కలిగి మేము ప్రవర్తించడం ఎక్కడ ఎలాగ నడుచుకోవాలో ప్రభా నైనా తండ్రి అయ్యా సందర్భానుసారంగా ప్రభా నైనా తండ్రి ఓ ప్రభా మేము నడుచుకున్నట్లుగా మాకు కృప దయచేయమని ఓ ప్రభా నైనా ఇంకొన్ని చట్టాల విషయంలో ప్రభా నైనా తండ్రి ఈ నియమాల విషయంలో ప్రభా మేము అశ్రద్ధగా ఉండక ప్రభా నైనా తండ్రి అయ్యా నైనా వీటి విషయంలో మేము పట్టుదల కలిగి ప్రభా ఏకాగ్రత కలిగినైనా అయ్యా స్పృహ కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా ఎందుకంటే ఇక్కడ ఈ కాలమైన తెరలోకి ప్రభా అయ్యా మా జీవన శైలి కొరకును ప్రభానైనా ఈ కాలమైన తెర అవతల ప్రభానైనా మీతో పాటు పరిపాలన చేయటకును తీర్పులు తీర్చుకును ప్రభా అయ్యా ఈ నియమాలు ఈ చట్టాలు ప్రభానైనా తండ్రి మేము ప్రభు ఎరిగి ఉండవలసిన ప్రజలు మేము ఉంటుండగా అయ్యా తండ్రి వీటి విషయంలోనైనా నిజముగా అయ్యా మాకు అవగాహన కలిగించమని ప్రార్థిస్తున్నాము అయ్యా తండ్రి మాకు ప్రత్యక్షతను దయచేయమని వేడుకుంటున్నాము అయ్యా ఈ నియమాలను ప్రభు ఎంత లోతులో మేము చూడవలసి ఉందో అయ్యా నాయన తండ్రి వీటి యొక్క లోతులోకి మేము ఏ విధంగా ప్రయాణం చేయవలసి ఉందో ఓ ప్రభు నీ మనసును మాకు అనుగ్రహించి నడిపించు ప్రభు ఈ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము ఇక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రభునైనా అయ్యా ప్రతి ప్రసంగము కూడా నా తండ్రి ఓ ప్రభునైనా దీని ప్రభావం కలుగుతూ ఉన్నది కనుక అయ్యా నా తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమించి ప్రభు మేలైనది మేము పొందుకున్నట్లుగా నువ్వు మాకు అనుగ్రహిస్తున్నావు కనుక అయ్యా ప్రతి వర్తమానం కూడా నేను ఋతువు తగిన ఆహారమును ఇది పక్షిరాజు యొక్క ఆహారమే అయ్యా నిజంగానైనా తండ్రి ఓ ప్రభునైనా ఇది మా అడుగులను ప్రభునైనా స్థిరపరచుకున్న ప్రభు అయ్యా తండ్రి ప్రభు సరైన మార్గములు ఆ రాజ మార్గం యొక్క మధ్యస్థ భాగంలో మేము నడుచుకుంటున్నాయినా ఓ ప్రభునైనా వర్తమానం మాకు ఇవ్వబడుతూ ఉండగానైనా తండ్రి అయ్యా నిజంగానైనా ప్రత్యక్షతను పిడి కలిగిన ప్రభునైనా వాటి ఖడ్గాన్ని సరిగ్గా ప్రభు వినియోగించుట కొరకు ఈ వర్తమానాలు మాకు ఇవ్వబడుతూ ఉండగా ప్రభు అయ్యా తండ్రి అశ్రద్ధ నిర్లక్ష్యం మేము కలిగి ఉండకుండా ప్రభునైనా ఏమైనా పాటలు మేము కలిగి ఉండకుండా ప్రభునైనా ఈ వర్తమానాలు అన్నిటి విషయంలో ప్రభునైనా తండ్రి మేము శ్రద్ధాశక్తి కలిగిన ప్రభునైనా అయ్యా నువ్వు మాకు నేర్పించదలుచుచున్న దానిని మేము సరిగ్గా పట్టుకునే ప్రభు మాకు అయ్యా నిజంగా ఈ వాక్య విషయంలో ప్రభునైనా ఈ ప్రత్యక్షతల విషయంలో మేము ఎంత పాపంలో ఉంటున్నాము ప్రభునైనా అయ్యా నిజంగానైనా తండ్రి అయ్యా ఈ వెలుగును సూచిగా చూడలేకపోతున్నటువంటి ప్రజలు మేము ఉన్నాము ప్రభు అయ్యా నిజంగానైనా తండ్రి పరలోకం నుండి ఇవ్వబడుతున్నటువంటి ఈ స్వరము ప్రభునైనా అయ్యా ఉరుముగా వినేటటువంటి ప్రజలుగా ఉంటున్నాము కానీ అయ్యా ఒక సమాచారముగా ఒక స్వరముగా వినే స్థితిలోకి అయ్యా మాకు ప్రత్యక్షతను అనుగ్రహించండి అయ్యా ఉరుములుగా కాదు కానీ ప్రభు ఏదో శబ్దములుగా కాదు కానీ ఒక స్వరముగా స్పష్టంగా వినే కృప మాకు తండ్రి నిజముగా ప్రభు ఒక సంగతి వింటున్నప్పుడు ఒక్కొక్కరు ప్రభు ఒక్కొక్క పరిధిలో అవగాహన చేసుకుంటారు ప్రభు క్రీస్తు మనసు ప్రభు ఎరిగిన వారికి మాత్రము ఇవి ఎంతో సుస్పష్టంగా ఉంటాయి పిల్లలందరికీ కూడా నాయన అయ్యా నీ మనసు కలిగిన ప్రజలే ఈ సమాచారాన్ని సంగతులను ప్రభు ఈ చట్టాలను ప్రభు నైనా తండ్రి అయ్యా చాలా తేలిక అవగాహన చేసుకుని ప్రభు అయ్యా జీవన నియమాలుగా ప్రభు ఇంట్లో కలిగి ఉండే ప్రభు మాకు దయచేయండి ముందు ముందు ఉత్పత్తి అయ్యే సంగతులను బట్టి హెచ్చరికలను బట్టి పురుగులను బట్టి ప్రభానైనా సిద్ధపాట కొరకైన సంగతులను బట్టి ప్రభానైనా నువ్వే సమయం పొలం కాదు సందర్భానుసారంగా మాకు దయచేసి ఓ ప్రభానైనా తండ్రి అయ్యా నీ కృపలో ప్రభానైనా నీ ఆత్మతో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించడానికి పరిశుద్ధాత్ముడా కనికరపూర్ణుడా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు యేసయ్యా. నిజముగా నీ దినమున నీ అంశంలో ప్రభు మేము ముందుకు సాగుట కంటే ఆ అంశం యొక్క ప్రాధాన్యతను గురించి నీ ప్రియమైన పిల్లల ఎదుట ఎక్కువగా విస్తృతంగా మాట్లాడు కృప చూపినావయ్యా. నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు. దయచేసి ఈ సంగతులలో మేమందరం కూడా ప్రావీణ్యులుగా చేయబడుల కృప చూపండి. దాని వలన మా స్వజీవితాలలో మేము చక్కగా జీవించినట్లుగాను మా సహోదరులు కూడా సరిచేసుకున్నట్లుగాను ఒక దినమున ప్రభ అవతలి గట్టులో మమ్మల్ని మీరు దేని కొరికే ప్రభలైనా మీరు ఇప్పుడు ఇక్కడ నేర్పుట్లో శిక్షణలో పెడతా ఉన్నారో అక్కడ మా కార్యాలు మేము చక్కగా జరిగించినట్లుగాను నీ హృదయం గుండా నీ మనస్సు గుండా ప్రభువ మమ్మల్ని నీ వారిగా చేస్తూ నీ ఆలోచనల ద్వారా తీర్పు తీర్చడం ద్వారా నిలబెట్టమని ప్రార్థిస్తాం. అయినా మా లోటులను తీసేయండి. మా ప్రత్యక్షతల్లో అసంపూర్ణమైన దాన్ని తొలగింపజేసి సంపూర్ణతను చేర్చమని ప్రార్థిస్తా ఉంటున్నాను. నాయన ఇది సాధ్యం కావాలంటే బై నేచర్ స్వభావంగా మీతో మేము ఏకీభవించాలి. బై క్యారెక్టరిస్టిక్స్ గుణలక్షణాల ద్వారా మీతో ఏకీభవించాలి నాయన బై పవర్ ఆఫ్ ద గాడ్ నీ శక్తి ద్వారా నీతో ఏకీభవించాలి తండ్రి. బై ద రివీల్డ్ ట్రూత్ ఆఫ్ గాడ్ నీతో పరమ బయలుపరచబడినటువంటి ఆ సంపూర్ణ వాక్య ప్రత్యక్షత అయినటువంటి 7 ఉరుమ ద్వారా జరగాలి తండ్రి.
నీవు నాయన ఆ సంపూర్ణతను మాలో నిలపమని నాయన నీ గుండా ప్రభు మేమందరం ఈ కార్యాలు చేసినప్పుడు పిల్లలను ప్రభు ఉత్పత్తి చేసేటువంటి ఆ కార్యము కూడా మాతో సంపూర్తి జరిగింప చేయమని ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మరొకసారి ఒక గొప్ప భాగ్యాన్ని ఈ పరిచర్యలో ఈ సంఘంలో మా మధ్యలో జరిగించిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభు. తిరిగి నీ ప్రియమైన ప్రజలు తమ తమ గృహాలకు ప్రభు ప్రయాణం చేయబోవచ్చుండగా వారికి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి. దుష్టుడి యొక్క ప్రతి వలను పన్నాగమును బద్దలు చేసి నీ దూతల్ని కావలిగా ఉంచి నీవే గమ్యస్థానాలు క్షేమంగా చేర్చమని మరొకసారి నీ చిత్తమును బట్టి ప్రభు మేమందరం కలుసుకునే అవకాశం దయచేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. నీ ప్రియమైన పిల్లలు ప్రభు వాహనములను రైల వస్తువులను పదార్థాలు కొనుగోలు చేయాలని ఆశపడుతుండగా వాటి విషయాలు కూడా కుప్పచూపండి ప్రభు. ఎంత మాత్రం కూడా నాయన వాటి విషయాల్లో తండ్రి దుష్టుడు ఏమాత్రం కూడా ప్రభు వాడి యొక్క ప్రభావం లేకుండా కాపాడమని ప్రార్థిస్తా ఉంటున్నాం. గలిబిలి చెందుతున్న కుటుంబాలను కూడా సమాధానపరచమని ప్రార్థిస్తా ఉంటున్నాం. హైదరాబాద్ ఉన్నటువంటి సహోదరుల యొక్క కుటుంబాల్లో కూడా ప్రభు సమస్త కలతని దూరపరచమని ప్రార్థిస్తా ఉంటున్నాను. నీ సంఘమును నీ పరిచర్యను నీవు ప్రభు శిరస్సుగా ఉండి నియంత్రించిన ప్రజల యొక్క ఆత్మీయ వృద్ధి బలముగా కలిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.